Very good evening to you. అందరికీ సాయంకాలపు శుభములు తెలియజేస్తున్నాను. It's been a couple of weeks since the last Bible study. గడిచిన బైబిల్ స్టడీ తర్వాత ఒక 2-3 వారాలు మనకు గడిచిపోయినాయి. And I hope that you remember some of the things that we had discussed previously. గ్యాప్ వచ్చింది కనుక మర్చిపోకుండా మనం ధ్యానించిన విషయాలు మీకు కొన్నైనా గుర్తున్నాయని నేను నమ్ముచున్నాను. I know that some of these things may be very new for some of you. మీలో కొంతమందికి మరి ఇవి చాలా కొత్త విషయాలుగా అనిపించవచ్చు. Some of them may be difficult to understand sometimes. మరి కొంతమందికి ఇవి కొన్నిసార్లు అర్థం చేసుకోవడానికి చాలా కష్టతరంగా ఉండవచ్చు. But when we believe what the Bible says, అయితే దేవుని వాక్యం ఏదైతే చెబుతుందో దాన్ని మనం విశ్వసించినప్పుడు God helps us to understand. దేవుడు దాన్ని గ్రహించడానికి తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. So we do not come with a critical mindset to the Bible. మనం ఏదో ఒక కఠినమైన హృదయముతో పరిశుద్ధ గ్రంథం దగ్గరికి మనం రావట్లేదు కానీ, but we come with a believing heart. మనం విశ్వాసముతో నిండిన హృదయముతో దేవుని సన్నిధికి వస్తున్నాం. And say, Lord, even though I do not understand what your word says, ప్రభువా ఇదిగో నీ వాక్యం ఏం చెప్తుందో నేను అర్థం చేసుకోలేకపోయినా I believe it. ప్రభువా నేను దీన్ని నమ్ముచున్నాను. And you study the Bible with such faith and you will learn what God is saying in there. ఆ విధమైన విశ్వాసముతో మనం దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనం చదివేటువంటి విషయాలను గ్రహించడానికి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. Let us pray. ప్రార్థన చేద్దాం. Father, I pray that you would give us the grace we need to do the study from your precious words. I ask for the help of the Holy Spirit for the cleansing of the blood of Jesus Christ, and pray, Lord, that your words would have free course and accomplish your purpose and glorify your name. In Jesus' name I pray. Amen. Amen. Let me very briefly recap in a very broad way some of the things that we have covered so far. మనం ఇప్పటి వరకు బైబిల్ స్టడీలో నేర్చుకున్నటువంటి విషయాలు కొన్ని విషయాన్ని త్వరగా మనం తిరిగి జ్ఞాపకం చేసుకుందాం. In the beginning, for a few weeks, we looked at the big picture of what the Bible says about the end times. మరి అంత్య దినములను గురించి లేక అంత్యకాలాన్ని గురించి పరిశుద్ధ గ్రంథం ఏమి చెప్తున్నదో ఒక పెద్ద పిక్చర్ గా మనం చాలా విషయాలు కొన్ని వారాల వరకు మనం నేర్చుకున్నాం. That is like the foundation on which we build further. ఆ విధమైనటువంటి పునాదిని ఆధారం చేసుకొని మిగతా బైబిల్ స్టడీలన్నీ కూడా మనం కొనసాగించాం. And then we looked at some of the signs that we see around us that seem to be fulfilling the prophecies of Scripture. మన చుట్టూ జరుగుతున్నటువంటి కొన్ని విషయాలను చూసి మరి ఇవి దేవుడు ప్రవచించినటువంటి సూచనలు సంభవాలు ఆరంభమైన అన్న సంగతిని మనం గ్రహించాం. That tells us we indeed are living in the last days. అవన్నీ కూడా మనం నిశ్చయముగా అంత్య దినాల్లో నివసిస్తున్నామని చెప్పడానికి రుజువులుగా ఉన్నాయి. Now there is a problem. ఇక్కడ ఒక సమస్య ఉన్నది. And the problem is with Christians. ఆ సమస్య ఎవరితోనంటే క్రైస్తవులతోనే. Christians are very interested and curious to know about what's happening in the world. ప్రపంచంలో చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునేటువంటి ఆసక్తి ఉత్సాహం క్రైస్తవులకు చాలా మందికి ఉన్నది. But the sad thing is that curiosity is more than the desire to learn God's word. ఆ యొక్క ఆసక్తి ఎంత అధికంగా ఉందనంటే ఆసక్తితో ఆ సంభవాలు నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు కానీ దేవుని వాక్యాన్ని అవగాహన చేసుకుని దాని ప్రకారం జీవించడానికి ప్రజలకు ఇష్టం లేదు. So if we talk about, let's say, CERN or the Great Reset, they're very interested. మనం CERN గురించి లేకపోతే గ్రేట్ రీసెట్ గురించి మనం స్టడీ చేస్తున్నప్పుడు అవన్నీ ఆసక్తిగా మనం వింటున్నాం. But when we say let's look at what the Bible says, that's when their interest is lost. అయితే దేవుని వాక్యం ఏం చెప్తున్నదో చూద్దాం రండి అనేసరికి ఆసక్తిని కోల్పోతున్నారు. So let me tell you this. I hope and I think that you are not like that. అయితే ఈ బైబిల్ స్టడీలో యూపీఎఫ్ బైబిల్ స్టడీలో వస్తున్నటువంటి మీరు ఆ విధముగా లేరు అని నేను నమ్ముతున్నాను. But let me say something. అయితే ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నా. Without looking at God's word, దేవుని వాక్యం వైపు చూడకుండా you can never understand what's happening around you. మన చుట్టూ జరుగుతున్నటువంటి విషయాలను మనం ఏమాత్రం అవగాహన చేసుకోలేము. Not only that, అంత మాత్రమే కాదు, these things, when we look at them, they may excite us a little bit. మన చుట్టూ జరుగుతున్నటువంటి సంభవాలను మనం చూస్తున్నప్పుడు అవి మనకు కొంచెం ఆసక్తికరంగా ఎక్సైట్మెంట్ గా ఉండవచ్చు. But they will never help you in your walk with Jesus Christ. అయితే ఆ తెలుసుకున్నటువంటి ఆ విషయాలు తెలుసుకోవటంత మాత్రాన
మనం దేవుని యొక్క నడవడికలో అవి మనకు ఎంతో సహాయం చేస్తాయి అనుకోవటం పొరపాటు. They may scare you a little bit. అవి కొన్నిసార్లు నీకు భయమును కలిగించవచ్చు. But they are not going to put the fear of God in you. అయితే దేవుని భయాన్ని నీలో కలిగించేవిగా ఒకవేళ ఉండకపోతే, because only the Bible can accomplish that. ఆ కార్యము చేయగలిగినది కేవలం సంభవాల వైపు చూసినప్పుడు కాదు, దేవుని వాక్యం దగ్గరికి మనం వచ్చినప్పుడే ఆ భయం మనలో కలుగుతుంది. That's why it's important to look at what the Bible says. కాబట్టి మన చుట్టూ జరుగుతున్న విషయాలు ఎన్ని తెలుసుకున్నా దేవుని వాక్యంలోనికి వచ్చి దేవుని వాక్యాన్ని అవగాహన చేసుకోవటం చాలా ప్రాముఖ్యం. We must be like Apollos. మనం Apollo in the Bible, మనం పరిశుద్ధ గ్రంథంలో అపోల్లో వలె మనం ఉండాలి. who was mighty in the scriptures. అతడు దేవుని వాక్యం విషయంలో చాలా శక్తి కలిగినటువంటి వాడు. You see, he was from Alexandria. అతను అలెగ్జాండ్రియా నుండి వచ్చినటువంటి వాడు. And Alexandrians were known for their philosophical bent of mind. అలెగ్జాండ్రియాలకు సంబంధించినటువంటి వారు మరి వేదాంత సంబంధమైనటువంటి విషయాలు, మరి ఫిలాసఫీ నేర్చుకోవడంలో చాలా ఆసక్తి కలిగినటువంటి వారు. And they were all like great philosophers influenced by Greek philosophy. వారు గ్రీక్ ఫిలాసఫర్ ద్వారా బాగా ప్రభావితం చేయబడినటువంటి వారుగా ఉండేటువంటి వారు. All those big names that you hear like Plato and Socrates, Philo, these were the men who influenced the people of Alexandria. ప్లేటో, సోక్రటీస్, ఫైలో అనేటువంటి గొప్ప శాస్త్రవేత్తలు ఈ ప్రజలను బాగా ప్రభావితం చేసినటువంటి వారు. But in spite of what was happening around him, అయితే అతని చుట్టూ జరుగుతున్న వాటన్నిటి మధ్యలో Apollo was interested and mighty in the scriptures. అపోల్లో అనేటువంటి సహోదరుడు దేవుని వాక్యం నేర్చుకొని వాక్యంలో శక్తి పొందుకోవటంలో చాలా ఆసక్తి కలిగినటువంటి వాడు. That's how we must be. అయితే దేవుని బిడ్డలమైన మనం కూడా ఈ బైబిల్ స్టడీ చేస్తుండగా అలాంటి ఆసక్తి మనం కలిగి ఉండాలి. So a whole big picture. కాలంలో ఉన్నటువంటి సూచనలు ఏంటో మనం తెలుసుకున్నాం. Now we are looking at what the Bible says about the rapture. ఎత్తబడట అనేటువంటి అధ్యాయముతోనే మనం యేసుక్రీస్తు ప్రభువారిని ముఖాముఖిగా చూడబోతున్నాం. So we have seen last time that there are some false theories about the rapture. సంఘం ఎత్తబడటాన్ని గురించి లేక ర్యాప్చర్ గురించి తప్పుడు సిద్ధాంతాలు లోకంలో చాలా ప్రకటించబడుతున్నాయి. We have seen that some people say the church will go through half of the tribulation. కొంతమంది ఏమని బోధిస్తారంటే మరి సంఘము మరి సగం శ్రమల కాలంలో సగం శ్రమల వరకు సంఘం అలాగే ఉంటుందని చెప్తారు. Some people say the church goes through the whole tribulation. మరి కొంతమంది ఏమంటారంటే శ్రమల కాలం అంతా కూడా సంఘం భూమి మీదనే ఉంటుందని చెప్తారు. But we have seen that the Bible clearly says we will be raptured before the beginning of the tribulation. అయితే సంఘం ఎప్పుడు ఎత్తబడుతుందో మనం లేఖనం ద్వారా నేర్చుకున్నాం. ఎప్పుడు ఎత్తబడుతుందంటే శ్రమల కాలానికి ముందే సంఘం పైకెత్తబడాలి. You see, there is a tribulation for the Christian. క్రైస్తవులకు కూడా శ్రమల కాలం అనేటువంటిది ఉన్నది. Jesus said in John 6:33, in this world you will have tribulation. ఈ లోకంలో మీకు శ్రమ కలుగునని యేసుక్రీస్తు ప్రభువు యోహాను సువార్తలో ప్రకటించారు. But be of good cheer, I have overcome the world. అయితే ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని ప్రభువు చెప్పాడు. But that is not talking about this period of time called tribulation. ఆ శ్రమ మరి ఈ శ్రమల కాలాన్ని గురించి మాట్లాడినటువంటి మాట కాదు. That's talking about the personal struggles and problems and suffering we go through as Christians. యేసుక్రీస్తును నమ్ముకొని క్రైస్తవ జీవితంలో కొనసాగుతున్నప్పుడు వ్యక్తిగతంగా మనం అనుభవించేటువంటి శ్రమల గురించి ప్రభువు మాట్లాడాడు తప్ప శ్రమల కాలాన్ని గురించి అక్కడ మాట్లాడలేదు. So Paul says, because of this truth of the rapture, మరి ఈ యొక్క the fact of the rapture, ఈ యొక్క సంఘం ఎత్తబడటం అనేటువంటి వాస్తవాన్ని we must comfort one another. ఆ వాస్తవాన్ని ఆధారం చేసుకొని ఒకరినొకరు ఆదరించుకొనుడి అని తెస్సలోనిక పత్రికలో పౌలు చెప్పిన మాట మనం ధ్యానం చేశాం. There is no comfort if we are going to go through the tribulation. ఒకవేళ మనం శ్రమల కాలం గుండా ఖచ్చితంగా వెళ్ళవలసి ఉంటే అక్కడ ఆదరించుకోవాల్సినటువంటి మాట ఇంకేముంటుంది? Nothing. అక్కడ ఆదరణ అనేటువంటి మాటే ఉండదండి. But you see, the reason why Christians get confused క్రైస్తవులు ఎందుకు తికమక పడిపోతుంటారు ఈ విషయంలో అంటే of when the church will be raptured ఎప్పుడు సంఘం పైకెత్తబడుతుంది is because the Bible teaches all three raptures. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు మూడు ర్యాప్చర్స్ గురించి మనకు నేర్పిస్తుంది. It's talking about a pre-tribulation rapture. మరి శ్రమల కాలానికి ముందున్నటువంటి ర్యాప్చర్ గురించి మాట్లాడుతున్నది. It talks about a mid-tribulation rapture. మరి శ్రమల కాలం మధ్యలో మరొక పైకెత్తబడటం ఉన్నది, ఆ ర్యాప్చర్ గురించి మాట్లాడుతుంది. Then it also talks about a post-tribulation. మరొకటి పరిశుద్ధ గ్రంథం
శ్రమల కాలం తరువాత ఎత్తబడేటువంటి సంగతిని గురించి కూడా మాట్లాడుతుంది. But as far as the church is concerned, అయితే సంఘానికి సంబంధించినట్టుగా there is only one rapture. సంఘానికి సంబంధించినటువంటి ర్యాప్చర్ ఒకే ఒకటి, అది శ్రమల కాలానికంటే ముందున్నటువంటిది. So Christians, when they look at these other things, they get confused. మరి చాలా మంది క్రైస్తవులు శ్రమల మధ్యలో ఎత్తబడేటువంటి ర్యాప్చర్ గురించి, శ్రమల తర్వాత ఎత్తబడేటువంటి ర్యాప్చర్ గురించి విన్నప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. They are not able to rightly divide the word of truth. ఆ సమయంలోనే సత్యవాక్యాన్ని సరిగా విభజించటంలో దేవుని బిడ్డలు విఫలమైపోతూ ఉంటారు. So some think we'll go through halfway of the tribulation. చాలా మంది అనుకుంటారు ఇదిగో మనం శ్రమల కాలం మధ్యలో వరకు ఉంటామేమో ఈ భూమి మీదనే. And some think we go through the entire tribulation. మరి కొంతమంది అంటారు శ్రమల కాలం అంతా గడిచిన తర్వాత అక్కడ నిలబడితేనే శ్రమల తర్వాత ఎత్తబడతామేమో అనుకుంటారు. Let me quickly show you that and move forward. వాటిని త్వరగా మీకు చూపించి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. Look at Revelation chapter 12. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం ఒకసారి దయచేసి చూడండి. Revelation chapter 12. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం verses 1 and 2. మొదటి 2 వచనాలు మనం చదువుదాం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయిచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని ఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములు ఉండెను. దాని తల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రంలో 3వ భాగము నిడిచి వాటిని భూమి మీద పడవేసెను. కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. Verse 5. సమస్త జనములలో ఇనుపదండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనిపోబడెను. Now in verse 5, 5వ వచనంలో the child that is born to this woman ఈ స్త్రీకి జన్మించినటువంటి ఆ మగ శిశువు is caught up. ఆ శిశువు పైకి కొనిపోబడేది. That's rapture. అది ర్యాప్చర్ గురించి మాట్లాడుతున్న మాట. But you see, you have to look at the timing of Revelation chapter 12. అయితే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం యొక్క ఆ సమయాన్ని, ఆ కాలమానాన్ని మనం అవగాహన చేసుకోవాలి. Revelation 12 is bang in the middle of the tribulation. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం ఏ కాలానికి సంబంధించిందంటే శ్రమల కాలం మధ్యలో జరుగుతున్నటువంటిది. In chapters 7, 8, 9, 10 and 11. మరి ప్రకటన గ్రంథం 7 నుండి 11 అధ్యాయాల వరకు మనం చూస్తే, or even from chapter 6, 6వ అధ్యాయం నుండి కూడా మనం ధ్యానం చేస్తున్నప్పుడు this part of the tribulation is covered, the beginning of sorrows. మరి ఈ 5 అధ్యాయాల్లో ఆరంభంలో జరుగుతున్నటువంటి శ్రమల కాలంలో సంభవాలు మనం చూస్తాం. And in Revelation 12 you are in the middle of the tribulation. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయానికి వచ్చేసరికి శ్రమల కాలంలో ఎక్కడికి వస్తామనంటే శ్రమల కాలం మధ్య భాగంలోనికి మనం వస్తాం. Now who is this woman? అయితే ఈ స్త్రీ ఎవరు? This woman is not the church. ఈ స్త్రీ సంఘము కాదండి. The church is never clothed with the sun, nor has she the moon under her feet. మరి సంఘము సూర్యుని ధరించుకున్నటువంటిది కాదు. ఈ సంఘం క్రింద చంద్రుడు పాదాల క్రింద ఉంటాడన్నటువంటి విషయాన్ని మనం, and the church never has 12 stars around her head. మరి ఈ సంఘము తన చుట్టూ 12 నక్షత్రాలు ఏమీ కలిగి ఉండదు. That is a reference to Israel. ఈ మాట ఎవరి గురించి రాయబడినదంటే ఇజ్రాయెల్ గురించి రాయబడినటువంటి మాట. And you can study the Bible and see that it's a reference to Israel. మరి ఇది తప్పకుండా ఇశ్రాయేలుకు సంబంధించినటువంటి మాటని మనం బైబిల్ చదువుతుండగా అవగాహన చేసుకుంటాం. So many people say, oh, this is the church and the child is Jesus Christ. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ స్త్రీ అంటే సంఘము, అక్కడ ఉన్నటువంటి శిశువు మరి యేసుక్రీస్తు ప్రభువారని మాట్లాడుకుంటూ ఉంటారు. Or the child also is the church. లేకపోతే ఆ శిశువు కూడా సంఘమే అని మాట్లాడుతుంటారు. And this child is caught up in the middle of the tribulation. ఈ శిశువు ఎత్తబడింది అని అక్కడ కొనిపోబడిన రాయబడింది కనుక శ్రమల మధ్యలోనే సంఘం ఎత్తబడుతుందని కొంతమంది అవగాహన చేసుకుంటారు. Now who is the child? అయితే ఇక్కడ రాయబడినటువంటి ఆ మగ శిశువు ఎవరు? You see, the Bible, prophecy in the Bible పరిశుద్ధ గ్రంథంలో ప్రవచనాన్ని మనం చూస్తున్నప్పుడు sometimes has more than one application. బైబిల్లోని ప్రవచనానికి కొన్నిసార్లు ఒకటి కంటే ఎక్కువగా అర్థాలు ఉంటాయి. There could be a past fulfillment. కొన్నిసార్లు ఈ ప్రవచనం గతంలో జరిగినటువంటి సంభవమై ఉండవచ్చు, and of future fulfillment also. లేక భవిష్యత్తులో జరగబోయేటువంటి సంభవమైనా ఉండవచ్చు. So this child could be a reference to Jesus who went up to heaven. బహుశా ఈ యొక్క మగ శిశువు మరి పరలోకానికి ఆరోహణమై ఎత్తబడినటువంటి యేసుక్రీస్తుని పోలి ఉండవచ్చు. Because you see, Jesus is an Israelite, he's a Jew.
ఎందుకనగా యేసుక్రీస్తు కూడా ఇశ్రాయేలుడు, ఆయన కూడా ఒక యూదుడే గనుక. And he was caught up to heaven. ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు, ఎత్తబడ్డాడు. But that's a past fulfillment. అది ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేరింది? గతంలో నెరవేరినటువంటిది. But there has to be a future fulfillment. అయితే భవిష్యత్తులో నెరవేర్చవలసినటువంటి మాట కూడా ఉన్నది. So there will be a man child. మరి ఆ సమయంలో ఒక మగ శిశువు, about whom you read in other places in the Bible, like the book of Lamentations. మరి బహుశా విలాప వాక్యంలో మనం ఒకవేళ చదివి ఉన్నట్టయితే there is a mention of him. అక్కడ కూడా ఈ మగ శిశువుని గురించి రాయబడి ఉన్నది. So there will be a deliverer of Israel, మరి ఇశ్రాయేలులకు విమోచకుడు ఒకడు ఉంటాడు, who will be caught up in the middle of the tribulation. అతను శ్రమల కాలం మధ్యలో పైకి కొనిపోబడతాడు. And along with him అతనితో కూడా there are others who will be raptured. మరికొంతమంది అతనితో కూడా పైకెత్తబడతారు. Look at Matthew chapter 25. మత్తయి సువార్త 25వ అధ్యాయంలోనికి రండి, మనం అర్థం చేసుకొనవచ్చు. Matthew 24 and 25 are some of the most misunderstood chapters in the Bible. మత్తయి సువార్త 24, 25 అధ్యాయాలు అనేక మంది క్రైస్తవులు తప్పుగా అర్థం చేసుకున్నటువంటి అధ్యాయాలు. They apply it to the church. అవి సంఘానికి అప్లై చేసి మాట్లాడుతుంటారు. It has nothing to do with the church. ఈ 24, 25 అధ్యాయాల్లో సంఘానికి సంబంధించినటువంటి విషయాలు ఏమీ లేవండి. Look at verses 1 and 2. 25 verse 1. 25వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుదాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. How many of you heard that these 10 virgins is a reference to the church? ఈ 10 మంది కన్యకలు సంఘానికి పోల్చి మాట్లాడినట్టుగా ఎంతమంది విన్నారు? You would have heard many times. చాలా సార్లు విన్నాం. How can it be possible? ఇది ఎలా సాధ్యమవుతుంది? The church is not 10 virgins. సంఘము 10 మంది కన్యకలు కలిగినటువంటి సంఘము కాదు. The church is never called virgins plural. మరి సంఘం ఎప్పుడు కూడా కన్యకలు అని సంఘానికి పేరు లేదు. What is the church called? సంఘం ఏమని పిలువబడుతుంది? The church is called a chaste virgin, a pure virgin, singular. మరి పవిత్రమైన కన్యక అని సంఘం అంతటికి ఒకటే అనే పేరు మనం అక్కడ చూస్తాం. కన్యక అని, కన్యకలు కాదు. How many bodies does Christ have? యేసుక్రీస్తు ప్రభువారికి ఎన్ని శరీరాలు ఉన్నాయి? Only one. ఒకటే శరీరం. How many brides does he have? యేసుక్రీస్తు ప్రభువారికి ఎంతమంది పెళ్లి కుమార్తెలు ఉన్నారు? Only one. ఒకరే ఉన్నారు. This is a reference to Jews in the tribulation. కాబట్టి ఇక్కడ ఎంతమంది కుమార్తెలు ఉన్నారు? 10 మంది ఉన్నారు. కాబట్టి ఇది ఎవరికి సంబంధించింది? యూదులకు సంబంధించినటువంటి మాట. 5 are wise and 5 are foolish. వారిలో 5 బుద్ధిగల వారు, 5 బుద్ధి లేని వారు. Now look at verse 10. 10వ వచనం దయచేసి చూడండి. 10వ వచనం. Sorry, verse 1 once again. 1వ వచనం మరొకసారి చూద్దాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. Now tell me, are these 10 virgins the bride of the bridegroom? ఈ 10 మంది కన్యకలు పెళ్లి కుమారుని యొక్క పెళ్లి కుమార్తెలా? That means, is he ready to marry 10 virgins? అంటే ఈ పెళ్లి కుమారుడు 10 మందిని పెళ్లి చేసుకోబోతున్నాడా? It says there they went to meet the bridegroom. ఇక్కడ ఏమని రాయబడిందంటే పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలు. They were the companions of the bride. వారు ఈ యొక్క పెళ్లి కుమార్తె యొక్క సహచరులుగా ఉన్నటువంటి వారు. You read about them in the book of Psalms. మరి కీర్తనల గ్రంథంలో మనం వీరిని గురించి మనం చదువుతాం. We don't have the time, so we won't go into the details. మనం ఇంకా మరి డీటెయిల్స్ లోనికి మనం ఇప్పుడు వెళ్ళలేకపోతున్నాం. So these are not getting married, they're going to meet the bridegroom. వీరందరూ ఆ పెళ్లి కుమారుని పెళ్లి చేసుకోబోట్లేదు, పెళ్లి కుమారుని ఎదుర్కొనబోతున్నారు, కలుసుకోబోతున్నారు. Look at verse 10. దయచేసి 10వ వచనాన్ని ఒకసారి చూడండి. 10వ వచనం. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. This is what is happening. ఇక్కడ ఏం జరుగుతుందో గమనించండి. You see, the church has been raptured. సంఘము పైకెత్తబడింది. The church has already been raptured. సంఘం ఎప్పుడో పైకెత్తబడింది, శ్రమల కాలానికంటే ముందే. What happens? I'm going to show you this if we have the time today. But what happens when the church is raptured? సమయం ఉంటే నేను మీకు వివరంగా చెప్తాను. అయితే సంఘం ఎత్తబడినప్పుడు ఏం జరిగింది? The first thing that happens when the church is raptured
సంఘం ఎత్తబడుతున్నప్పుడు జరుగుతున్నటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే is that we stand before the judgment seat of Christ. మనము యేసుక్రీస్తు యొక్క తీర్పు సింహాసనం ఎదుట మనం నిలబడతాం. Our works are judged, not our sins. మన పాపములకు తీర్పు కాదు కానీ మన క్రియలకు తీర్పు జరుగుతుంది. We either receive rewards or we lose rewards. బహుశా మనం బహుమానాలు పొందుకుంటారు కొంతమంది బహుమానాలు కోల్పోతారు. But you see, it's like this, if you have washed a garment, ఒకవేళ నువ్వు ఒక వస్త్రాన్ని ఉతికినట్లయితే you don't just take it and wear it like that. ఆ వస్త్రాన్ని ఉతికిన వెంటనే తీసుకొని వేసుకుంటావా? Because it is crumpled. అది తడిచిపోయి ఉన్నటువంటిది. ముడతలతో ఉన్నది. What do? You get it ironed out. మరి దాన్ని ఏం చేస్తాం మనం? ఆ ముడతలన్నీ పోవటానికి ఐరన్ చేస్తాం. That's how it is at the judgment seat. The wrinkles that we have because of our bad works are ironed out and the bride is made ready. మనం చేసినటువంటి చెడు క్రియలకు వచ్చినటువంటి ముడతలన్నీ కూడా ఏమైపోతాయి? క్రీస్తు సింహాసనం ఎదుట, అంటే తీర్పు సింహాసనం ఎదుట ఆ ముడతలన్నిటిని ఆయన సరి చేస్తాడు. And the bride gets ready for the marriage. ఆ ముడతలన్నీ సరిచేసి పెళ్లి కుమార్తెను పెళ్లి కొరకు సిద్ధపరుస్తాడు. So after this, దీని తర్వాత the next thing that happens is the marriage of the lamb. మన క్రియలకు తీర్పు జరిగిన తరువాత గొర్రెపిల్ల యొక్క వివాహం జరగబోతున్నది. With us. మనతో కూడా గొర్రెపిల్లకు వివాహం జరగబోతున్నది. అంటే మనం పెళ్లి కుమార్తె. And these 10 virgins, or at least the 5 virgins, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 10 మంది కన్యకలో 5 కన్యకలు go up to attend the marriage of the lamb. ఈ 5 కన్యకలు, బుద్ధిగల 5 కన్యకలు ఆ గొర్రెపిల్ల పెండ్లి విందులో పాల్గొనటానికి హాజరవుతారు. The other 5 virgins are left behind. మిగతా 5 బుద్ధి లేని కన్యకలు విడవబడినటువంటి వారు. అర్థమైందా ఇప్పుడు? So there are some Jews in the tribulation. మరి శ్రమల కాలంలో కొంతమంది యూదులు will be caught up in the middle. శ్రమల కాలంలో కొంతమంది యూదులు శ్రమల కాలం మధ్యలో పైకి ఎత్తబడి and attend the marriage of the lamb. గొర్రెపిల్ల యొక్క వివాహోత్సవ విందులో పాల్గొంటారు. And then they come back to the earth with Jesus Christ and the church. ఈ గొర్రెపిల్ల వివాహోత్సవంలో పాల్గొన్నటువంటి యూదులు మరలా యేసుక్రీస్తు భూమి మీదకి తిరిగి వచ్చినప్పుడు ఆయనతో కూడా భూమి మీదకి తిరిగి వస్తారు. So it has got nothing to do with the church's rapture. కాబట్టి 10 మంది కన్యకల సంభవము సంఘం ఎత్తబడటంతో ఏమాత్రం కూడా సంబంధం లేనటువంటి విషయం. Now here I have put another rapture. ఇక్కడ మూడవ ర్యాప్చర్ గురించి నేను రాశాను. And this is towards the end of the tribulation. ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే శ్రమల కాలం ముగింపులో జరిగేటువంటి ర్యాప్చర్. Again, some Christians see that in the Bible and say, oh, that's where the church gets raptured. కొంతమంది క్రైస్తవులు మరలా ఆ ర్యాప్చర్ గురించి దేవుని వాక్యంలో చదివినప్పుడు ఇదిగో సంఘమంతా శ్రమల గుండా వెళ్ళి శ్రమల కాలము తరువాత సంఘం పైకి ఎత్తబడుతుంది, అన్నిటిని ఓర్చుకున్నటువంటి వారు ఎత్తబడతారని చెప్తూ ఉంటారు. Now look at Revelation chapter 6 and verse 6. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనాన్ని మనం దయచేసి చదువుదాం. Sorry, verse 16. 6వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం, 15-16. భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండగుహల్లోను బండసందుల్లోనూ దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. Now look at Revelation 14 and verse 14. 14వ అధ్యాయం 14వ వచనం కూడా ఒకసారి చూడండి. 14వ అధ్యాయం 14వ వచనం. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను, మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటము, చేతిలో వాడిగల కొడవలి ఉండెను. Verse 15. అప్పుడు మరి ఒక దూత దేవాలయములో నుండి వెడలి వచ్చి భూమి పైరు పండి ఉన్నది, కోతకాలం వచ్చి ఉన్నది, నీ కొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆసీనుడై ఉన్న వానితో చెప్పెను. Now this is Jesus Christ. ఇది యేసుక్రీస్తు ప్రభువారు. This is not the second coming. ఇది రెండవ రాకడను గురించి చెప్పట్లేదు. You don't find the second coming either in Revelation 6 or in Revelation 14. రెండవ రాకడ అనేటువంటి అంశము 6వ అధ్యాయంలోనే గాని 14వ అధ్యాయంలోనే గాని మనకు కనబడటం లేదు. He is coming into midair.
ఆయన మధ్యాకాశంలోనికి వస్తున్నాడు. And he's got a sickle in his hand. ఆయన తన చేతిలో కొడవలిని పట్టుకొని వస్తున్నాడు. Look at verse 16. 16వ వచనం దయచేసి చూడండి. 14వ అధ్యాయం 16వ వచనం. మేఘం మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. This is toward the end of the tribulation. ఇది ఎప్పుడు జరుగుతున్నటువంటి సంభవం అంటే శ్రమల కాలం ముగింపులో జరిగేటువంటి సంభవం. Again Christians see that and say this is the church going up. మరలా క్రైస్తవులు ఈ వాక్యాన్ని చదివినప్పుడు ఇదిగో సంఘం ఇక్కడ పైకెత్తబడుతుందని మాట్లాడతారు. It's got nothing to do with the church. సంఘం పైకెత్తబడటానికి గురించి ఇక్కడ ఏమీ రాయబడలేదండి. Look at Matthew chapter 24. మత్తయి సువార్త 24లోనికి మరొకసారి రండి. Look at verse 30. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24:30 వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. That is Revelation 6. అది ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. We have seen they say to the mountains, fall on us and hide us from the wrath of the Lamb. పర్వతములతో కొండలతో చెప్తారు, ఇదిగో పర్వతములారా కొండలారా మా మీద పడుడి, ఈ ఉగ్రత దినం మేము తాలుకోలేం, మా మీద పడుడి అని చెప్తూ ఉంటారు. Because they see Christ in the sky. ఎందుకనగా యేసుక్రీస్తు మేఘారూఢై వచ్చుట వారు చూస్తున్నారు. In great power and glory. ఆయన గొప్ప అధికారముతోను ప్రభావముతోను వస్తున్నాడు. But he doesn't set his foot on the ground. అయితే ఆయన మేఘాల మీదకి వచ్చాడు, అంతేగాని తన పాదాన్ని భూమి మీద మోపట్లేదు. Look at verse 31. 31వ వచనం దయచేసి చూడండి. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతను పంపును, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. That is Revelation 14 verse 14 and 15 that we have just read. ఇక్కడ ఏమని రాయబడిందంటే ఇందాక మనం చదివినటువంటి 14వ అధ్యాయం 14-15 వచనాలు అక్కడ రాయబడి ఉన్నది. So Jesus Christ comes once again at the end of the tribulation into midair. యేసుక్రీస్తు ప్రభువారు శ్రమల కాలం ముగింపులో మరొకసారి మధ్యాకాశంలోనికి వస్తాడు. The people will see him. ప్రజలు ఆయన్ని చూస్తారు. And only his elect are taken up. ఏర్పరచబడినటువంటి వారు మాత్రమే పైకెత్తబడతారు. Now I can show you so many verses in the Bible, but we don't have the time to do that. అనేకమైనటువంటి వచనాధారాలు చూపించవచ్చు కానీ ఇప్పుడు అవన్నీ చూపించడానికి సమయం లేదు. They see Jesus Christ before the end of the tribulation. శ్రమల కాలం ముగింపులో వారు మధ్యాకాశంలో యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తారు. But you see, when he comes back to the earth in Revelation 19, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఆయన ఎప్పుడైతే మరలా భూమి మీదకి పాదం మోపుతాడో, he's not sitting on a cloud. ఆయన మేఘాల మీద కూర్చొని లేడు. He's sitting on a white horse. ఆయన తెల్లని గుర్రం మీద కూర్చొని ఉన్నాడు. And he has an army following him on white horses. అతని వెనకాల ఒక సైన్యము తెల్లని గుర్రముల మీద అతన్ని వెంబడించడం మనకు కనబడుతుంది. And he comes down to the earth. ఆయన భూమి మీదకి దిగి వస్తాడు. And there's going to be the battle of Armageddon at that time. అక్కడ హర్మగిద్దోను అనేటువంటి యుద్ధము మరి జరగబోతున్నది. But you see in Revelation 6 and Revelation 14 and Matthew 24, మరి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 14వ అధ్యాయం మత్తయి 24 మనం చూసినప్పుడు he comes into midair and goes back to heaven with his elect. ఆయన మధ్యాకాశంలోనికి వచ్చి ఏర్పరచుకున్న వారిని తీసుకొని పైకి వెళ్ళిపోతాడు. Now again, as I've said, Christians get confused. మరలా ఇక్కడ కూడా క్రైస్తవులు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. And they apply this to the church. ఇది సంఘానికి అప్లై చేసి మాట్లాడుతుంటారు. These are not connected to the church at all. ఈ మనం చదివినటువంటి విషయాలు సంఘానికి సంబంధించినటువంటివి కానే కాదు. In order to be raptured here, మరి ఇక్కడ మనం మొదట చెప్పుకున్నటువంటి ర్యాప్చర్ లో పైకి ఎత్తబడాలి అని అంటే what should you do? మనం ఏం చేయాలి? You ask these Christians, మనం ఈ క్రైస్తవులను మనం అడిగితే they'll say, oh, only if you are holy you will be caught up. నీవు పరిశుద్ధంగా ఉంటేనే నువ్వు పైకెత్తబడతావు అంటారు. Only if you are ready you will be caught up. నీవు సిద్ధపడి ఉంటేనే నువ్వు పైకెత్తబడతావు అంటారు. Those are not the conditions for the rapture. ఏమండి, సంఘం పైకెత్తబడటానికి అవి కండిషన్ షరతులు కాదు. The only condition to be raptured, ఒక వ్యక్తి పైకి ఎత్తబడాలి అని అంటే ఉన్నటువంటి ఒకే ఒక కండిషన్ షరతు ఏంటంటే is that you must be born again. నీవు తిరిగి జన్మించినటువంటి వ్యక్తివై ఉండాలి. By faith in the death, burial and resurrection of Christ. యేసుక్రీస్తు జనన మరణ పునరుద్ధానముల యందు నువ్వు విశ్వాసము కలిగిన వాడవై ఉండాలి. Because when you do that, ఎందుకంటే అది నువ్వు చేసినప్పుడు you are covered with the righteousness of Christ. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతావో యేసుక్రీస్తు ప్రభువారి నీతి చేత నువ్వు కప్పబడుతున్నావు. And you will be caught up.
యేసుక్రీస్తు నీతి చేత కప్పబడినటువంటి నీవు సంఘం పైకెత్తబడవలసినప్పుడు నీవు పైకెత్తబడుతున్నావు. But that's not the case with the post tribulation rapture. అయితే మరి శ్రమల కాలం ముగింపులో జరిగేటువంటి పైకెత్తబడటం అక్కడ కూడా ఇలా జరగటానికి వీల్లేదు. There it's not just by faith in Christ. అక్కడ కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా మాత్రం పైకెత్తబడరు. Let me show you 3 requirements. మరి 3 రిక్వైర్మెంట్స్, 3 మరి లక్షణాలు మీకు అక్కడ చూపిస్తాను. Look at Matthew chapter 5 verse 8. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలోనికి ఒకసారి రండి. Matthew chapter 5 verse 8. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. Now to apply this spiritually to ourselves is fine. ఇప్పుడు ఈ హృదయ శుద్ధి గలవారు ధన్యులు అన్నటువంటి మాట ఆత్మీయంగా మన జీవితాలకు అన్వయించుకుంటే పొరపాటేమీ లేదు. But if you apply it doctrinally, సిద్ధాంతపరంగా దీన్ని ఒకవేళ మనం అప్లై చేసుకుంటే you will be in a mess. మనం తప్పకుండా మరి ఇబ్బందిలో ఉన్నట్టే. You see, what most Christians don't understand is this. చాలా మంది క్రైస్తవులు ఏ విషయాన్ని అర్థం చేసుకోరంటే that Matthew chapters 5, 6 and 7, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు, which we call the Sermon on the Mount, కొండ మీది ప్రసంగం అని మనం పిలుస్తూ ఉంటాం కదా, is doctrinally not applicable to the church. ఇది సిద్ధాంతపరంగా సంఘానికి అన్వయించుకునేటువంటిది కాదు. It is like the constitution of the kingdom of Christ. ఇది యేసుక్రీస్తు యొక్క రాజ్యం యొక్క కాన్స్టిట్యూషన్. Like how we have a constitution for this nation and for every nation. మనకి ఇతర దేశాలకు ఎలాగైతే రాజ్యాంగం ఉన్నదో ఇది యేసుక్రీస్తు ప్రభువు రాజ్యానికి సంబంధించినటువంటి రాజ్యాంగం. You cannot take this and doctrinally apply it to Christians in the church. ఇది ఆత్మీయంగా అన్వయించుకోవచ్చు కానీ సిద్ధాంతపరంగా క్రైస్తవులకు అన్వయించడానికి వీలు లేదు. Should we be pure in heart? మనము దేవుణ్ణి చూడాలి అని అంటే నిజంగా హృదయ శుద్ధి గలవారమై ఉండాలా? No, I mean, should we be pure in heart or not? మనం హృదయ శుద్ధి కలిగి ఉండాలా లేదా? Yes, we should be. మన హృదయం శుద్ధిగా ఉండాలి. But doctrinally doesn't mean that if you are not pure in heart, you won't see God. సిద్ధాంతపరంగా మరి నీవు హృదయం శుద్ధిగా లేకపోతే నీవు దేవుణ్ణి చూడలేవు అన్నటువంటి మాట సరైనది కాదు. How many Christians ఎంతమంది క్రైస్తవులు will be doing something wrong, ఏదైనా పొరపాటు చేసి or thinking something wrong, ఏదైనా తప్పుడు ఆలోచన చేయటం, and speaking something wrong, ఏదైనా తప్పుడు మాట మాట్లాడటం, and at that moment they will be caught up at the rapture. మరి ఆ తప్పుడు మాట మాట్లాడినప్పుడే ఒకవేళ సంఘం పైకెత్తబడింది అనుకోండి, They're going to see God, వారు తప్పకుండా దేవుని చూస్తారు, even though their heart was not pure. ఆ క్షణంలో సంఘం పైకెత్తబడే ఆ క్షణంలో నీ హృదయం ఒకవేళ శుద్ధిగా లేకుండా ఏదైనా తప్పుడు ఆలోచన కలిగినా నువ్వు విడిచిపెట్టబడతావు అనటానికి వీల్లేదు, నువ్వు పైకెత్తబడతావు. But that's not how it is in the tribulation. అయితే శ్రమల కాలంలో ఎత్తబడే వారి విషయంలో అలా జరగదు. If you are not pure in heart, శ్రమల కాలం తర్వాత ఎత్తబడేటువంటి వారు హృదయ శుద్ధి లేకపోతే they will not see God. వారు దేవుణ్ణి చూడలేరు. Think about the 5 virgins. 5 కన్యకల గురించి ఆలోచించండి. They were not taken up ఈ బుద్ధి లేని కన్యకలు పైకి ఎత్తబడలేదు. because they didn't have the oil in their lamps. ఎందుకనగా వారి దివిటీల్లో నూనె లేదు గనుక వారు విడువబడ్డారు. That could be a reference to the Holy Spirit. అది ఆ నూనె బహుశా పరిశుద్ధాత్మక సూచనగా ఉన్నది. That's not how it is with us. అది మనకు సంబంధించినటువంటి విషయం కాదు. We don't lose the Holy Spirit. మనం పరిశుద్ధాత్మను పోగొట్టుకోము. We don't have to pray like David prayed. మనము దావీదు ప్రార్థించినట్టుగా నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకుము అని మనం ప్రార్థించాల్సిన అవసరం లేదు. He will not leave us. ఆయన పరిశుద్ధాత్ముడు మనల్ని ఎన్నడూ విడిచిపోడు. You know why? ఎందుకో తెలుసా? Because he has sealed us unto the day of redemption. ఎందుకనగా అంత్య దినం కొరకు అంటే విమోచన దినం వరకు దేవుడు తన పరిశుద్ధాత్మతో మనల్ని ముద్రించాడు. And that seal is permanent. ఆ ముద్ర టెంపరరీ కాదు, అది పర్మనెంట్ గా శాశ్వతంగా వేయబడిన ముద్ర. But in the tribulation, అయితే శ్రమల కాలంలో if your heart is not pure, నీ హృదయం శుద్ధిగా లేకపోతే you will not see God. నువ్వు దేవుణ్ణి చూడలేవు. Now look at Hebrews chapter 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Hebrews chapter 12 and verse 14. హెబ్రీ 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. Should we be holy? మనం పరిశుద్ధంగా ఉండాలా వద్దా? Yes, we should be. మనం పరిశుద్ధంగా ఉండాలి. But if we are not, ఒకవేళ పరిశుద్ధత లేకపోతే does it mean we will not see the Lord? అనగా మనం యేసుని చూడలేమా?
Doctrinally, it's not applicable to us. సిద్ధాంతపరంగా అది మనకు అన్వయించుకోవడానికి కాదు. I want you to understand something. మీకు ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలని కోరుచున్నాను. At the time of the rapture, సంఘం పైకెత్తబడేటువంటి సమయంలో, even if you say, I don't want to come, నేను ప్రభువా నేను ఇప్పుడే రాను అని నువ్వు ప్రభుతో చెప్పినా, he will drag you screaming and shouting. ఆయన నిన్ను కేక వేసి నిన్ను పైకి లాక్కెళ్ళిపోతాడు. You'll say, no, no, leave me. He's like, come, he'll hold your feet and drag you to heaven. ప్రభువా నేను అప్పుడే రాను ప్రభువా అని చెప్పినా నిన్ను విడిచిపెట్టే అవకాశం లేదు, నిన్ను పైకి లాక్కెళ్ళిపోతాడు. You're going to heaven if you're born again. నీవు తిరిగి జన్మించిన క్రైస్తవుడువా ఎట్టి పరిస్థితిలో నువ్వు వద్దనుకున్నా పరలోకానికి వెళ్ళిపోతావు. You're going to see God. నువ్వు దేవుని చూడబోతున్నావు. That's why you must be prepared to face God. అందుకొరకు ఆ ప్రభుని ఎదుర్కోవడానికి మనం సిద్ధపడి ఉండాలి. Now look at Hebrews chapter 9 and verse 28. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం దయచేసి చూడండి. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. So they use this verse to say, if you're not watching and waiting for Christ, you will not be raptured. చాలా మంది ఈ వచనాన్ని తీసుకొని నీవు యేసుక్రీస్తు ప్రభువారికి కొరకు ఇలాగూ కనిపెట్టుకొని నువ్వు సిద్ధపడి ఉండకపోతే నువ్వు ఎత్తబడవని చెప్తుంటారు. No, that's a reference to those in the tribulation. అది ఎవరికి సంబంధించినటువంటి రిఫరెన్స్ అంటే శ్రమల కాలంలో ఉన్నటువంటి వారి కొరకు సంబంధించినటువంటి రిఫరెన్స్. So there are two more raptures that will take place after we are gone. సంఘం పైకెత్తబడిన తర్వాత ఇంకా రెండు ర్యాప్చర్స్ జరగబోతున్నాయి. వాటిని మనం ఇప్పటివరకు చూసాం. One is to do with the Jews. ఒకటి యూదులకు సంబంధించినటువంటిది. The other one is to do with all saved in the tribulation. రెండవది శ్రమల కాలంలో రక్షించబడినటువంటి వారికి సంబంధించినటువంటిది. They will be taken up. వారు కూడా పైకెత్తబడతారు. And then the Lord comes back. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి తిరిగి వస్తాడు. Why are they taken up? ఎందుకు వారు పైకెత్తబడుతున్నారు? According to my studies, మరి నేను చదివి అవగాహన చేసుకున్న ప్రకారం this time period between this rapture and the second coming, మరి ఈ శ్రమల కాలం తర్వాత సంఘం పైకెత్తబడటము, ఆ తర్వాత యేసుక్రీస్తు వారు రెండవసారి భూమి మీదకి అడుగు పెట్టడానికి మధ్యలో the tribulation saints, మరి శ్రమల కాలంలో ఉన్నటువంటి పరిశుద్ధులు, after they are raptured, శ్రమల కాల పరిశుద్ధులు పైకెత్తబడిన తర్వాత there's a gap of 6 months. దాదాపు 6 నెలల వ్యవధి ఉంటుంది యేసయ్య రావటానికి. Why is that? ఎందుకు ఈ 6 నెలల వ్యవధి? Look at Revelation chapter 15. ప్రకటన గ్రంథం 15కు రండి అర్థం చేసుకోవడానికి. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం verse 1. మొదటి వచనం. మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు, ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమాయెను. verse 2. 2వ వచనం. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకు దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణులు గల వారై ఆ స్ఫటికపు సముద్రం వద్ద నిలిచి ఉండుట చూచితిని. Who are these people? ఈ ప్రజలు ఎవరండి? Those that are raptured there at the end. శ్రమల కాలం ముగింపులో ఎత్తబడినటువంటి శ్రమల కాల పరిశుద్ధులు. Why are they taken out of the world before second coming? యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడకు ముందు వారు ఎందుకు పైకెత్తబడ్డారు? Why can't the Lord wait a little more time and they can all join him when he comes back? మరి ఎందుకు వారు పైకెత్తబడాలి? ఇంకా కొన్ని నెలలు వేచి ఉంటే యేసు ప్రభువుతో పాటు భూమి మీద కలిసి ఉంటారు కదా. You see, that 6 months ఆ 6 నెలలు is going to be a time like the earth has never seen before. ఆ శ్రమల కాలంలో పరిశుద్ధులు పైకెత్తబడి యేసు ప్రభువారు భూమి మీదకి అడుగు పెట్టడానికి మధ్యలో ఉన్నటువంటి 6 నెలలు భూమి ఎన్నడూ కని విని ఎరగని భయంకరమైన స్థితి గుండా వెళ్ళబోతున్నది. God's wrath is going to be poured out. దేవుని ఉగ్రత భూమి మీద కుమ్మరించబడుతున్నది. Noah's flood would look like a little swimming pool compared to that. మరి దానితో పోల్చుకుంటే నోవాహు యొక్క జలప్రలయం ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ లాగా కనబడవచ్చేమో. This is going to be so terrible. ఇది చాలా భయంకరమైనటువంటి ఉగ్రత. That God doesn't want his children to be on the earth at that ఆ time. ఉగ్రత దినములో దేవుని బిడ్డలైనటువంటి తన వారు భూమి మీద ఉండటానికి ప్రభు ఇష్టపడటం లేదు. Look at verse 7. 7వ వచనం దయచేసి చూడండి. 15వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు ఆ 4 జీవుల్లో ఒక జీవి యుగయుగములు జీవించు దేవుని కోపముతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలను ఆ 7 దూతలకు ఇచ్చాను. అంతటా దేవుని మహిమ నుండి
ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తియగు వరకు ఆలయమందు ఎవడునూ ప్రవేశింపజాలకపోయెను. This wrath is going to be so terrible ఈ ఉగ్రత ఎంత భయంకరంగా ఉండబోతున్నదంటే that even the temple in heaven is quaking at God's anger. పరలోకంలో ఉన్నటువంటి దేవుని మందిరము కూడా దేవుని ఉగ్రతకు వణికిపోతున్నది. Nobody is able to enter because of the wrath of God. దేవుని యొక్క ఉగ్రత అంత భయంకరంగా ఉన్నది కనుక ఎవరునూ లోపలికి వెళ్ళటానికి భయపడిపోతున్నారు. It's a wrath that has been laid up for 6,000 years. ఈ ఉగ్రత ఎలాంటిదంటే 6000 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఉగ్రత. It's going to be poured out in 6 months. అది ఈ 6 నెలల్లో కుమ్మరించబడబోతున్నది. Just think about that. దాని గురించి ఒకసారి ఆలోచించండి. That's why he takes them out. అందుకొరకే శ్రమల కాలంలో ఉన్న పరిశుద్ధులను ఆయన రాకముందే పైకి తీసుకెళ్లిపోతున్నాడు. You should never confuse the rapture of the church with the other 2 raptures. సంఘం పైకెత్తబడటాన్ని గురించి ఆ తర్వాత జరిగేటువంటి 2 ర్యాప్చర్స్ గురించి మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. Rightly divide the word of truth. దేవుని సత్యవాక్యాన్ని మనం సరిగా విభజించే వారముగా ఉండాలి. All right, so having understood that the church will be raptured before the tribulation begins, శ్రమల కాలం ఆరంభం అవటానికి ముందే సంఘం ఎత్తబడుతుంది అన్న విషయాన్ని అవగాహన చేసుకున్న తర్వాత let us talk about the mysteries of this rapture. ఈ ర్యాప్చర్ కున్నటువంటి మర్మాలను మనం ఒకసారి ధ్యానం చేద్దాం. Firstly, మొట్టమొదటిగా when will the rapture be? మరి సంఘం ఎప్పుడు పైకెత్తబడుతుంది? సమయం. The church will be raptured on one of the 7 feasts of Israel. సంఘము ఎప్పుడు పైకెత్తబడుతుందంటే ఇశ్రాయేలుకు ఉన్నటువంటి 7 పండుగల్లో ఒక పండుగ సమయంలో పైకెత్తబడుతుంది. We can say this for sure. ఇది మనం ఖచ్చితంగా చెప్పుకొనవచ్చు. Let me just briefly talk to you about that. వీటిని గురించి మీకు క్లుప్తంగా నేను వివరిస్తాను. Jesus Christ was born in the fall festival of the Feast of Tabernacles. మరి గుడారాల పండుగ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జన్మించారు. He would have been born on the day of the Feast of Tabernacles. ఆయన గుడారాల పండుగ దినమున భూమి మీద జన్మించి ఉంటాడు. How do we know that? అది మనకు ఎలా అర్థమవుతుంది? By studying the Gospels. సువార్తలు చదవటం ద్వారా మనకు అర్థమవుతుంది. This festival occurred in the months of September and October. ఈ గుడారాల పండుగ ఎప్పుడు జరుగుతుందంటే సెప్టెంబర్ అక్టోబర్ మాసముల మధ్యలో జరుగుతుంది. Our September and October. లేక సెప్టెంబర్లోనైనా అక్టోబర్లోనైనా జరుగుతుంది. You know, like according to our calendar. మన క్యాలెండర్ ప్రకారం. For the Jews that is different. యూదులకు వారి మాసాలు వేరుగా ఉంటాయి. But our September October was when Jesus was born. మన సెప్టెంబర్ అక్టోబర్ ఏంటంటే యేసుక్రీస్తు జన్మించినటువంటి కాలం. Yeah, I know about Christmas and 25th and all that, but the truth is he was born on the Feast of Tabernacles. మరి డిసెంబర్ 25th ఇవన్నీ మాటలు మనం మాట్లాడుకున్నా యేసుక్రీస్తు ప్రభువారు ఖచ్చితంగా భూమి మీద జన్మించిన కాలం సెప్టెంబర్ లేక అక్టోబర్. Right, that is the Feast of Tabernacles. అది ఎప్పుడు అంటే గుడారాల పండుగ సందర్భంలో. When was Jesus crucified? యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు సిలువకు కొట్టబడ్డాడు? He was crucified on the Feast of Passover. ఆయన పస్కా పండుగ సందర్భంలో సిలువకు కొట్టబడ్డాడు. On the day of the Feast of Passover. మరి పస్కా పండుగ దినమున. When did he rise from the dead? ఆయన ఎప్పుడు పునరుద్ధానుడిగా మరణం నుండి తిరిగి లేచాడు? During the feast of the unleavened bread. మరి పులియని రొట్టెల పండుగ దినమున. On the day of the feast of first fruits. మరి ప్రథమ ఫలముల పండుగ దినమున. That would be a Sunday. అది బహుశా ఆదివారం అయి ఉన్నది. When did the Holy Spirit come down? పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి ఎప్పుడు దిగి వచ్చాడు? To form the body of Christ. యేసుక్రీస్తు యొక్క శరీరమును సంఘం అనే శరీరాన్ని ఏర్పాటు చేయడానికి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు దిగి వచ్చాడు? On the feast of Pentecost. పెంతెకోస్తు పండుగ దినమున దిగి వచ్చాడు. When is Jesus Christ coming back? The second advent. When will the second advent take place? యేసుక్రీస్తు ప్రభువారు రెండవసారి భూమి మీద ఎప్పుడు అడుగు పెడతాడు? On the Feast of Tabernacles.
గుడారాల పండుగ సందర్భం, గుడారాల పండుగ సమయంలో. You see, all these feasts are prophetical in nature. ఈ యొక్క పండుగలన్నీ కూడా ప్రవచనాత్మకంగా కొనసాగుతున్నటువంటి పండుగలు. What about the Feast of Trumpets and the Feast of Atonement? మరి బూరల పండుగ ప్రాయశ్చిత్త పండుగ గురించిన సంగతి ఏంటి? The Feast of Trumpets will mark the beginning of the tribulation for the Jews. బూరల పండుగ మరి యూదులకు శ్రమల కాల ఆరంభంలో ఉంటుంది. And what about the Feast of Atonement? మరి ప్రాయశ్చిత్తార్థ పండుగ ఎప్పుడు జరుగుతుంది? It will signify the atonement Israel has to make for its sins in those 7 years. మరి 7 సంవత్సరాల్లో ఇశ్రాయేలులకు జరగవలసినటువంటి పాప ప్రాయశ్చిత్త సమయంలో. So all these feasts have prophetical significance. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఈ 7 పండుగలకు ఒక ప్రత్యేకత ఉంటున్నది. So it looks like all the feasts are fulfilled already. మనకేమనిపిస్తుందంటే ఈ పండుగలన్నీ కూడా ప్రవచనాత్మకంగా నెరవేర్చబడ్డాయని మనం అనుకుంటాం. Right, Jesus was born on tabernacles. యేసుక్రీస్తు ప్రభువు గుడారాల పండుగ సమయంలో జన్మించాడు. He was crucified on Passover. ఆయన పస్కా పండుగ దినమున సిలువ కొట్టబడ్డాడు. He rose back from the dead during unleavened bread and first fruits. మరి పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ సమయంలో ఆయన తిరిగి లేచాడు. Pentecost, the church was formed. పెంతెకోస్తు దినమున సంఘం ఏర్పడింది. The Feast of Trumpets marks the beginning of the tribulation. మరి బూరల పండుగ the beginning of the tribulation. మరి బూరల పండుగ మరి శ్రమల కాలానికి ఆరంభంలో జరిగినటువంటిది. And the Feast of Atonement is for, it stands for the tribulation. ప్రాయశ్చిత్తార్థ పండుగ మరి ఈ యొక్క ఈ యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద అడుగు పెడుతున్న సమయంలో జరుగుతున్నటువంటిది. No, for the tribulation. శ్రమల కాలంలో జరుగుతున్నటువంటిది. And tabernacles is when he comes back again. మరలా గుడారాల పండుగ ఎప్పుడంటే యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద అడుగు పెట్టినప్పుడు. When will the church be raptured? అయితే మరి సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది? There are two possibilities. రెండు విషయాలు సాధ్యమవుతున్నాయి. It could be on the Feast of Passover. బహుశా పస్కా పండుగ దినమున అయి ఉండవచ్చు. Why? ఎందుకు? Because that is the day on which Jesus died to win his bride. తన యొక్క వధువు సంఘాన్ని గెలుచుకొనుట కొరకు యేసుక్రీస్తు ప్రభువు చనిపోయినటువంటి దినమే పస్కా పండుగ దినం. Remember Adam? ఆదామును జ్ఞాపకం చేసుకొనండి. He died. ఆదాము చనిపోయాడు. That's how he got his wife. మరి ఆదాము చనిపోయి తన భార్యను సంపాదించుకున్నాడు. When he woke up back to తిరిగి లేచినప్పుడు he saw his wife there. ఆదాము గాఢ నిద్రలోనికి వెళ్ళి తిరిగి లేచేసరికి పక్కన ఎవరు ఉన్నారు? భార్య ఉన్నది, అవ్వ ఉన్నది. So Jesus died to win his wife. యేసుక్రీస్తు ప్రభువు కూడా తన భార్యను సంపాదించుకోవడానికి చనిపోయాడు. Or it could be on the day he rose from the dead. లేక రెండవ సమయం ఆయన మరణం నుండి తిరిగి లేచిన తర్వాత ఉండవచ్చు. One of those 2 days. ఆ 2 రోజుల్లో ఏదో ఒక రోజు. But there is another possibility. మరి ఒక అవకాశం ఉన్నది. Another springtime festival is the Feast of Pentecost. మరి ఒక పండుగ ఏంటంటే పెంతెకోస్తు పండుగ. The church was formed on that day. సంఘము పెంతెకోస్తు పండుగ దినమున ఏర్పరచబడింది. That could be the day when we are taken up as well. బహుశా సంఘముగా పైకెత్తబడటం కూడా పెంతెకోస్తు పండుగ దినమున జరిగి ఉండవచ్చు. So Jesus was born on tabernacles, is coming back on the tabernacle. యేసుక్రీస్తు ప్రభువు గుడారాల పండుగ దినమున జన్మించాడు, మరలా గుడారాల పండుగ దినమున భూమి మీదకి తిరిగి వస్తున్నాడు. So in the same way, అదే విధంగా the church was born on the Feast of Pentecost, it could be taken up on the Feast of సంఘము Pentecost. పెంతెకోస్తు పండుగ దినమునే ఏర్పరచబడింది కాబట్టి మరలా పెంతెకోస్తు పండుగ దినమున తీసుకొని పోబడవచ్చు. You see, these feasts are the time when God said every male should appear before him. మరి ఈ యొక్క పండుగ దినములలోనే యేసుక్రీస్తు అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ప్రతి పురుషుడు ఆ పండుగ దినమున దేవుని సన్నిధిలో కనబడాలి. Look at Deuteronomy 16:16. ద్వితీయోపదేశకాండం 16:16 దయచేసి ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతున్నాను. ఏటికి 3 మార్లు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగల్లోను, పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవనెను. So when could the rapture be? బహుశా సంఘం ఎప్పుడు పైకెత్తబడుతుండవచ్చు. It could be on the Feast of Passover. బహుశా మరి పస్కా పండుగ దినమున ఉండవచ్చు. Or it could be on the Feast of Pentecost. లేక పెంతెకోస్తు పండుగ దినమునైనా ఉండవచ్చు. Do you know Pentecost is coming up next month? మరి వచ్చే మాసంలో పెంతెకోస్తు పండుగ రాబోతున్న తెలుసా? I think it's on the 12th if I'm not mistaken. మరి నేను తప్పుగా చెప్పకపోతే వచ్చే మాసం 12వ తేదీ ఉండవచ్చు. Who knows?
ఎవరికి తెలుసు? You have to just wait. Don't give up everything and wait. అన్ని ఓకే, మరి అన్ని విడిచిపెట్టేసి వేచి ఉండమని కాదు, ప్రభు రాకడ కొరకు మనం వేచి ఉందాం. So that's one mystery which we need to understand. ఈ మర్మమును మనం అర్థం చేసుకోవాలి తప్పకుండా. That it will be on one of the feast days. ఈ బహుశా ఈ రెండు పండుగల్లో ఏదో ఒక పండుగ దినమన జరగవచ్చు. అయితే పస్కా పండుగ లేదంటే పెంతెకొస్తు పండుగ. Now let's turn to 1 Thessalonians chapter 5. మరలా మొదటి దశలోనిక 5వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. 1 Thessalonians chapter 5. మొదటి దశలోనిక పత్రిక 5వ అధ్యాయం verses 1 to 5. మొదటి నుండి 5 వచనాలు జాగ్రత్తగా మనం విందాం. సహోదరులారా, ఆ కాలమును గురించి ఆ సమయముల గురించి మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభుదినం వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవవేదన వచ్చున్నట్లుగా వారికి ఆకస్మికంగా నాశనం తటస్థించును గనక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. This is the passage used by many Christians to say you can never know when the rapture will take place. మరి చాలా మంది క్రైస్తవులు ఈ వాక్య భాగాన్ని తీసుకొని ప్రభు యొక్క రాకడ ఎప్పుడు వస్తుందో మనకి ఎవరికీ తెలియదు అని బోధిస్తూ ఉంటారు. Let me explain this to you. దీనిని నేను మీకు వివరించి చెప్తాను. Look at verse 1 again. 1వ వచనాన్ని మరొకసారి చూడండి. సహోదరులారా, ఆ కాలములను గురించి ఆ సమయములను గురించి మీకు వ్రాయనక్కరలేదు. Paul is saying, I have no need to write to you about the times and seasons. ఆ కాలాన్ని గురించి సమయములను గురించి మీకు వ్రాయనక్కరలేదు అంటే అర్థం ఏంటి? Times is a reference to years. మరి ఈ కాలములు అంటే సంవత్సరానికి సంబంధించినటువంటిది. Seasons have to do with the seasons of the year. సమయములు అంటే భూమి మీద జరుగుతున్నటువంటి సీజన్స్, మారేటువంటి మరి కాలాల గురించినటువంటి సంబంధించింది. The seasons is a reference to the feasts. కాలములు అనంటే ఈ పండుగలకు మనం పోల్చి మాట్లాడుకోవచ్చు. So you have the springtime feasts. మరి వసంతకాల పండుగలు ఉన్నాయి. Then you have the feasts of the fall. ఆ తర్వాత మరి మంచు కాలంలో పండుగలు ఉన్నాయి. Those are the seasons. ఈ రెండు కూడా కాలాలు. So he's saying, I don't have to write to you about the times and seasons. కాబట్టి కాలముల గురించి సమయాల గురించి మీకు వ్రాయనక్కర్లేదు. So times is a reference to years. సమయాలు అనంటే సంవత్సరాలకు సంబంధించినటువంటి విషయం. Look at Revelation chapter 12 verse 14. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనంలోనికి ఒకసారి రండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగురున్నట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడెను. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడును. Time, times and half a time. మరి కాలములు అర్ధకాలము అంటే it's a reference to years, 3.5 years. అంటే ఎన్ని సంవత్సరాలు? కాలము అంటే 1 సంవత్సరం, కాలములు అంటే 2 సంవత్సరాలు, అర్ధకాలం అంటే 3.5 సంవత్సరాలు, మొత్తం 3.5. So times is a reference to years. కనుక ఈ కాలములు అంటే సంవత్సరాలకు సంబంధించినటువంటిది. What about seasons? మరి సమయాలంటే look at Genesis chapter 8 ఆదికాండం 8వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. and verse 22. ఆదికాండం 8వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింబగలను ఉండక మానవని తన హృదయంలో అనుకొనెను. So these are the seasons. ఇవన్నీ కూడా మరి రకరకాల కాలాలు. Seed time and harvest, cold and heat. మరి వెదకాలము కోతకాలము శీతోష్ణములు, summer and winter, వేసవి శీతాకాలములు, all these are seasons. ఇవన్నీ కూడా రకరకాల కాలములు. So Paul talking about something says, I don't have to write to you about the times and seasons. కాబట్టి సమయాన్ని గురించి కాలాలను గురించి మీకు వ్రాయనక్కర్లేదు అని పౌలు అంటున్నాడు. So some Christians, as I've said, would take this and say, look, why is he saying this? కొంతమంది క్రైస్తవులు ఈ వచనాలు తీసుకుని ఏమంటారు అంటే పౌలు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాడు? He's saying this because there is no point in writing to you about these things. ఎందుకనగా
ఇవి రాయటంలో అర్థమేమీ లేదు అని పౌలు చెప్తున్నాడు అని అంటారు. Since nobody knows when the Lord is going to come. ప్రభువు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు గనుక వాటి గురించి రాయాల్సిన అవసరం లేదని పౌలు చెప్తున్నాడు అని అంటారు. Now look at Mark chapter 13 and verse 32. మార్కు సువార్త 13వ అధ్యాయం 32వ వచనాన్ని ఒకసారి దయచేసి చూడండి. మార్కు సువార్త 13వ అధ్యాయం 32వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆ దినమును గుర్చియు గడియను గుర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. So they will show you this verse. ఈ వచనాన్ని చూపెడతారు. Angels don't know it. దూతలకు తెలీదు. The Son also doesn't know it. దేవుని మరి కుమారునికి కూడా తెలీదు. So they make Jesus less, right from his own words. అంటే యేసయ్య చెప్పిన మాటను ఆధారం చేసుకుని యేసయ్యనే తక్కువ చేసి మాట్లాడుతుంటారు. I'll explain that. దాని గురించి నేను మీకు వివరిస్తాను. But is that what Paul is saying? పౌలు దీని గురించి ఏమైనా మాట్లాడుతున్నాడా? Is he saying nobody knows, so I'm not going to write to you about this? ఎవరికి ఆ సమయం తెలియదు కాబట్టి నేను దీని గురించి మీకు రాయాల్సిన అవసరం లేదని అంటున్నాడా? You see, when Jesus said the angels don't know it, even I don't know it. దేవదూతలకు తెలియదు, నాకు కూడా తెలియదు అన్న మాట ప్రభువు మాట్లాడుతున్నప్పుడు He was on the earth. ఆయన అప్పుడు ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నాడు. Are you telling me today the Lord doesn't know when he's coming back? అయితే ఇప్పుడు పరలోకంలో తండ్రి సింహాసనం మీద ఉన్నటువంటి యేసు ప్రభు వారికి ఆయన ఎప్పుడు తిరిగి వస్తాడో ఆయనకు తెలియదు అంటాడా? There were some things the Lord didn't know when he was on the earth. యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు కొన్ని విషయాలు ఆయనకు తెలియదు, చెప్పలేడు. That's why he said that. అందుకొరకే ఆయన ఆ మాట చెప్పాడు, మనుష్య కుమారుడు కూడా తెలియదని. They'll show you another verse. Look at Acts chapter 1 verse 6. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఒకసారి రండి. Acts chapter 1 verse 6. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి వారు కుడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా అని ఆయన అడుగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. So again they'll show you this verse. మరలా ఈ వచనాన్ని కూడా చాలా మంది చూపిస్తారు. And say, look, it is saying in the Bible. చూడు, ప్రభువే పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట చెప్తున్నాడు. You know what the problem is? సమస్య ఏంటో తెలుసా? With both these verses, they don't look at the context. ఈ రెండు వచనాలు క్రైస్తవులు మాట్లాడుతున్నప్పుడు అక్కడ కాంటెక్స్ట్ ఏంటి, సందర్భం ఏంటి, నేపథ్యం ఏంటి చూడట్లేదు. The first time in Mark 13:32, మార్కు సువార్త 13:32లో the Lord had not yet ascended to the Father. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా తండ్రి దగ్గరికి ఆరోహణం అవ్వలేదు. That's why he said, I don't know. అందుకొరకే ప్రభువు అన్నాడు, నాకు ఆ దినం గురించి సమయం గురించి తెలియదు అన్నాడు. Now look at Acts 1:6. What happened అపోస్తలుల there? కార్యం 1:6లో కూడా చూడండి. They are asking him a question. అక్కడ శిష్యులు యేసు ప్రభువారిని ప్రశ్నిస్తున్నారు. What is the question? ఏంటి ప్రశ్న? Lord, will thou at this time restore the kingdom to Israel? ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యాన్ని మరలా తిరిగి అనుగ్రహిస్తావా? What are they talking about? వారు దేని గురించి మాట్లాడుతున్నారు? Are they talking about the rapture? వారు ర్యాప్చర్ గురించి, సంఘం పైకెత్తబట్టాన్ని గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? No. సంఘం పైకెత్తబట్టాన్ని గురించి మాట్లాడలేదు. They're talking about the kingdom. వారు దేవుడు భూమి మీద స్థాపించనున్నటువంటి రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నారు. He's saying, will you restore the kingdom to Israel? ఇజ్రాయెలుకు మరలా తిరిగి రాజ్యాన్ని అనుగ్రహిస్తావా అని ప్రశ్నిస్తున్నారు. So they are talking about the second coming. అనగా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద రెండవసారి అడుగు పెట్టే సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నారు. They are asking him here in the church age. వారు ఎక్కడ అడుగుతున్నారు? సంఘ కాలంలో. మరి యేసు ప్రభువారు ఇంకా ఆరోహణం అవ్వకముందు అడుగుతున్నారు. Here they are asking about this. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరగబోయేదాన్ని వాళ్ళు ఇక్కడ అడుగుతున్నారు. The Lord says, it's not for you to know the times and seasons. కాలముల సమయములు తెలుసుకొనుట మీ పని కాదని ప్రభు చెప్పాడు. Why? ఎందుకు? Why did the Lord give that answer? ఎందుకు ప్రభు ఆ జవాబు చెప్పాడు? There's a simple answer to that. ఆ సులభమైన జవాబు ఏంటంటే, The scriptures were not complete. మరి లేఖనాలు ఇంకా పరిపూర్ణము కాలేదు. When the apostles asked that question, అపోస్తలులు ప్రభువుని ఆ ప్రశ్న అడిగినప్పుడు they only had the Old Testament. వారికి కేవలం పాత నిబంధన గ్రంథం మాత్రమే ఉన్నది. They didn't have one book of the New Testament. క్రొత్త నిబంధనలో ఒక్క పుస్తకం కూడా ఇంకా అప్పటికి వారికి లేదు. Till the scriptures are complete, ఈ యొక్క లేఖనాలన్నీ పరిపూర్ణమయ్యేంత వరకు you can never understand anything in the Bible. మనము పరిశుద్ధ గ్రంథంలోని ఏ విషయాలను మనం గ్రహించలేము. That's why the Jews didn't understand
that Jesus had to die for their sins. అందుకొరకే యూదులకు అర్థం కాలేదు యేసుక్రీస్తు ప్రభువారు వారి పాపముల కొరకు చనిపోవలసి ఉన్నదన్న సంగతి వారికి అర్థం కాలేదు. Why did they reject him? ఎందుకు యేసు ప్రభువారు వారు తృణీకరించారు? They didn't understand. వారికి దేవుని వాక్యం అర్థం కాలేదు. Why didn't they understand? ఎందుకు వారికి అర్థం కాలేదు? You cannot understand the Old Testament without the New Testament. మరి క్రొత్త నిబంధన లేకుండా పాత నిబంధన గ్రంథాన్ని మనం అర్థం చేసుకోలేము. But now we have the whole Bible. ఇప్పుడు మనకు పరిపూర్ణమైన పరిశుద్ధ గ్రంథం ఉంది కాబట్టి Now we can know the times and seasons. ఇప్పుడు కాలాలను సమయాలను మనం సులభంగా అర్థం చేసుకొనవచ్చు. We can certainly know what Paul is saying in this message in 1 Thessalonians chapter 5. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయంలో పౌలు ఏం చెప్తున్నాడో నిశ్చయముగా మనం గ్రహించవచ్చు. Now look at verse 2 there. ఇప్పుడు మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 2వ వచనాన్ని దయచేసి ఒకసారి చూడండి. రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. What is Paul saying? పౌలు ఏమని చెప్తున్నాడు ఇక్కడ? Is he talking about the rapture of the church? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సంఘం పైకెత్తబడటాన్ని గురించి మరి పౌలు మాట్లాడుతున్నాడా? He uses some title called the day of the Lord. ఇక్కడ ఒక అంశాన్ని మాట్లాడుతున్నాడు పౌలు, ఏంటంటే ప్రభు దినము అని మాట్లాడుతున్నాడు. Many Christians think the day of the Lord is Sunday. ప్రభు దినము అని రాయబడగానే మనం సండే అనుకుంటాం. It's not Sunday. ప్రభు దినం అంటే ఆదివారం కాదండి. Let me quickly tell you what the day of the Lord means in the Bible. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు దినం అంటే అర్థం ఏంటో మీకు త్వరగా చెప్పనివ్వండి. It is a reference to many different events. ఇది రకరకాల సంభవాలకు సంబంధించినటువంటి మాట. In the Old Testament, the day of the Lord was a reference to the Assyrian captivity of the 10 northern tribes of Israel. అస్సూరీయులు మరి ఉత్తర దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు 10 గోత్రాలకు సంబంధించిన దాన్ని స్వాధీనపరుచుకున్నటువంటి ఆ దినాన్ని ప్రభు దినం అని చెప్తారు. The Babylonian captivity of Judah మరి బబులోనీయులు మరి యూదాను చెరగా పట్టుకున్నప్పుడు is also called the day of the Lord. దానిని కూడా ప్రభు దినం అని పిలుస్తారు. The destruction of Babylon by Medo-Persia, మాదియా పారసీకుల ద్వారా బబులోను ధ్వంసం చేయబడినప్పుడు, which you read about in Daniel 5, దానియేలు గ్రంథం 5వ అధ్యాయాన్ని మనం చదివినప్పుడు, that is also called the day of the Lord. అక్కడ కూడా ప్రభు దినం అని వ్రాయబడి ఉన్నది. The beginning of the tribulation is called the day of the Lord. శ్రమల కాలం యొక్క ఆరంభాన్ని కూడా ప్రభు దినం అని మనం పిలుస్తాం. The battle of Armageddon, which takes place at the second advent, is called the day of the Lord. యేసుక్రీస్తు ప్రభువారు మరి భూమి మీదకి తిరిగి వచ్చేటువంటి ఆ రెండవ స్తంభంలో జరిగేటువంటి హర్మగెద్దోన్ యుద్ధాన్ని కూడా ప్రభు దినం అని మనం చెప్తాం. Did you know that even the 1000-year reign of Christ is called the day of the Lord? ఈ యొక్క 1000 ఏళ్ల పరిపాలన సంవత్సరాలను కూడా ప్రభు దినం అని మనం చెప్తాం. The great white throne judgment is called the day of the Lord. ధవల సింహాసనపు తీర్పు దినాన్ని కూడా ప్రభు దినం అని మనం చెప్తాం. The destruction of the present earth and heaven is called the day of the Lord. ప్రస్తుత భూమి ఆకాశములు నాశనం చేయబడేటువంటి దినమును కూడా ప్రభు దినం అని మనం మాట్లాడతాం. So what was Paul talking about? అయితే పౌలు మాట్లాడుతున్న ఈ ప్రభు దినం అంటే ఏంటి? They say, they read 1 Thessalonians 5 verse 2, and this is all they say. Oh, it says there, he comes as a thief in the night. మరి 5వ అధ్యాయం 2వ వచనాన్ని చదివి చాలా మంది ఏమని చెప్తారంటే యేసు ప్రభువారు దొంగలాగా వస్తాడు. So nobody can know it. కాబట్టి దొంగ ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు, కాబట్టి ఆయన ఎప్పుడు వస్తాడో మనకెవరికి తెలియదు అని అంటారు. Jesus says that in the book of Revelation. యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాటని ప్రకటన గ్రంథంలో చెప్తారు. It's got nothing to do with the church. అది సంఘానికి సంబంధించిన మాట కానే కాదు. The day comes as a thief. మరి దొంగ వలె ప్రభు వస్తున్నాడు అని అంటే the day of the Lord comes as a thief. ప్రభు యొక్క దినము దొంగ వలె ఉండును అని చెప్తే It's a reference to the unsaved people. ఇది రక్షణ లేని ప్రజలకు సంబంధించినటువంటి మాట. You see, the whole tribulation is the day of the Lord. మరి ఈ యొక్క శ్రమల కాలం అంతా కూడా ప్రభు దినం అని మనం చెప్పుకుంటున్నాం. The saved are gone, రక్షించబడిన వారు పైకెత్తబడ్డారు, but the unsaved are there. రక్షించబడని వారు భూమి మీదే ఉన్నారు. For the unsaved people, the day of the Lord comes as a thief in the night. మరి రక్షింపబడనటువంటి వారికి చెప్పబడుతున్న మాట ఏంటంటే ప్రభు దినము దొంగ వలె ఉంటుంది అని, దొంగ వచ్చినట్టుగా ఉంటుందని చెప్తున్నాడు. They won't expect that. వారు దాన్ని ఎక్స్పెక్ట్ చేయరు, ఎప్పుడు వస్తాడు ఎలా వస్తాడని. They will be talking about peace and safety.
వారు మరి శాంతిని గురించి భద్రతను గురించి మాట్లాడుతుంటారు. And sudden destruction comes upon them. వెంటనే నాశనం వారి మీదకి వస్తుంది. Now look at verse 4. 4వ వచనం దయచేసి చూడండి. సహోదరులారా, ఆ దినము దొంగవలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. You see that? What is Paul saying? పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడు జాగ్రత్తగా గమనించండి. The day of the Lord comes as a thief for the unsaved, not for you. మరి దొంగవలె ప్రభు దినం దొంగవలె వస్తుందనంటే అది రక్షింపబడని వారికి మీ కొరకు కాదు. You know when the day of the Lord is going to come. మీకు తెలుసు ప్రభు యొక్క దినం ఎప్పుడు ఉంటుందో. Because you are not in darkness. ఎందుకంటే మీరు చీకట్లో ఉన్నవారు కారు. You see, they don't understand such a simple thing. చూడండి, చాలా సులభమైనటువంటి విషయాల్ని చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారు. Paul is mainly talking about the day of the Lord. పౌలు ప్రాముఖ్యంగా ఇక్కడ ప్రభు దినాన్ని గురించి మాట్లాడుతున్నాడు. The second advent, the tribulation, all these things. మరి రెండవ రాకడను గురించి లేకపోతే శ్రమల కాలాన్ని గురించి మాట్లాడుతున్నాడు. Now look at 2 Thessalonians chapter 2 and verse 2. మరి రెండవ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలోనికి ఒకసారి రండి. మీరు త్వరపడి చంచల మనస్కులను కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. Does it say the day of Christ? Maybe in verse 1. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యుద్ధ నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకూడదు. Now there is a problem because in the Telugu Bible there also it says the day of the Lord. ఇక్కడ తెలుగు బైబిల్లో ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఇక్కడ తెలుగు బైబిల్లో కూడా ప్రభు దినం అని రాయబడి ఉన్నది. But in the King James Bible it says the day of Christ. కింగ్ జేమ్స్ బైబిల్లో మాత్రం మరి క్రీస్తు దినము అని రాయబడి ఉంటుంది. There is a difference between the day of Christ and the day of the Lord. ప్రభు దినానికి క్రీస్తు దినానికి వ్యత్యాసం ఉన్నదండి. The day of Christ is a reference to the day when Jesus comes to take the church. క్రీస్తు దినము అని అంటే సంఘాన్ని తీసుకొని వెళ్ళటానికి యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నటువంటి దినం. Day of the Lord is basically an Old Testament term. మరి ప్రభు దినం అనేటువంటి మాట ప్రాముఖ్యంగా పాత నిబంధనకు సంబంధించినటువంటి మాట. It's a reference to the Jews. ఇది యూదులకు సంబంధించిన మాట. That's why it's talking about the day of the Lord as of the tribulation. అందుకొరకే ప్రభు దినమని శ్రమల కాలకు సంబంధించినటువంటి మాటగా మనం చెప్పుకుంటున్నాం. But the day of Christ is different. అయితే క్రీస్తు దినము అనేటువంటిది వేరు. The day of Christ means two things. యేసుక్రీస్తు దినం అంటే రెండు అర్థాలు ఉన్నాయి. One is the rapture. ఒకటి సంఘం పైకెత్తబడటం. The second is the judgment seat of Christ. రెండవది యేసుక్రీస్తు యొక్క తీర్పు సింహాసనం. Once the day of Christ comes and the church is taken up, క్రీస్తు దినము వచ్చి ఒక్కసారి సంఘం పైకెత్తబడిన తర్వాత then the day of the Lord begins. అప్పుడు ప్రభు దినం ఆరంభమవుతుంది. So because of this they get confused. దీనిని బట్టి ప్రజలు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. And remember what Paul said. పౌలు ఏం చెప్పాడు జాగ్రత్తగా గమనించండి. Only the unsaved people are shocked when the day of the Lord comes. మరి ప్రభు యొక్క దినం వచ్చినప్పుడు రక్షణ లేని ప్రజలు మాత్రము ఆశ్చర్యానికి షాక్ గురవుతారు. You won't be because you're expecting it. You know when it's going to happen. అది ఎప్పుడు జరుగుతుందో మనకు తెలుసు గనుక మనం ఆశ్చర్యపోము, అన్యులు ఆశ్చర్యపోతారు. We know the times and seasons. మనకి కాలములు సమయములు తెలుసు. We are not in darkness. కాబట్టి ఎందుకంటే మనం చీకట్లో ఉన్నవారం కాదు. So we should study the Bible to know the times and seasons of the day of Christ. యేసుక్రీస్తు యొక్క దినమును అర్థం చేసుకోవడానికి మనము కాలములను సమయములను చదవవలసినటువంటి వారమై ఉన్నాం. We are not looking for the day of the Lord. మనము ప్రభు దినము కొరకు మనం ఎదురు చూడటం లేదు. We are looking for the day of Christ. మనము క్రీస్తు దినము కొరకు ఎదురు చూస్తున్నాం. That means we'll be caught up. అనగా మనం పైకెత్తబడబోతున్నాం. Now look at these words, thief in the night. మరి
రాత్రి వేళ వచ్చు దొంగ అన్నటువంటి మాటని గమనించండి. In chapter 5 verse 2 of 1 Thessalonians. 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్టుగా He says the day of the Lord so cometh as a thief in the night. మరి ప్రభు దినము రాత్రి వేళ దొంగ వచ్చినట్లుగా ఉండును. What is this night? ఈ రాత్రి అన్న మాటకు అర్థం ఏంటి? A Jewish night, like any other night, has 12 hours. యూదుల రాత్రి ఇతరులకు ఉన్నట్టుగానే 12 గంటల రాత్రి సమయం ఉంటుంది. 12 hours. 12 గంటలు. Now look at Matthew chapter 13 and verse 35. మత్తయి సువార్త 13వ అధ్యాయము 35వ వచనంలోనికి ఒకసారి రండి. మత్తయి 13:35 గమనించండి. యేసు ఈ సంగతులన్నిటినీ జన సమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. 13:35. 13:35, yes. From 34 shall I read? Okay. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను, లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పేదను అని ప్రవక్త చెప్పిన మాట. You're reading Matthew, brother. Mark 13:35. మార్కు సువార్త 13:35 మనం చూద్దాం. మార్కు 13:35. ఇంటి యజమానుడు ప్రొద్దుగురుంకి వచ్చనో, అర్ధరాత్రి వచ్చనో, కోడి కూయినప్పుడు వచ్చనో, తెల్లవారునప్పుడు వచ్చనో, ఎప్పుడు వచ్చనో మీకు తెలియదు. The night time is divided into 4 watches. ఈ రాత్రి సమయము మరి 4 భాగాలుగా విభజించబడింది. Evening, మరి సాయంకాలం ప్రొద్దుగుంకుటం, midnight, అర్ధరాత్రి, cock crowing, కోడి కూయు సమయం, morning. తెల్లవారే సమయం. The evening watch is from 6 p.m. to 9 p.m. ప్రొద్దుగుంకేటువంటి సమయం 6 నుండి 9 గంటల వరకు. Midnight is from 9 to 12. అర్ధరాత్రి 9 నుంచి 12 వరకు. Cock crowing is from 1 to 3. కోడి కూసేటువంటి సమయం 3 నుంచి 6 గంటల వరకు. 1 నుంచి 3 గంటల వరకు. 12 to 3. 12 to 3. 12 నుంచి 3 గంటల వరకు. And then morning is from 3 to 6. తెల్లవారు సమయం 3 నుంచి 6 గంటల వరకు. This is how the night time of the Jew is divided. యూదుల ప్రకారముగా రాత్రి కాలం ఈ విధంగా విభజించబడింది. What is Jesus saying? యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడు? Watch ye therefore, దయచేసి కనిపెట్టుకొని ఉండండి. for ye know not when the master of the house cometh. ఇంటి వస్తాడా? Midnight, మధ్యరాత్రి వస్తాడా? cock crowing, కోడి కూసే సమయంలో వస్తాడా? or morning. తెల్లవారేటప్పుడు వస్తాడా? He's saying you don't know. మీకు తెలియదు. So watch, he says. కాబట్టి మెలకువగా ఉండుడి. So when Paul says he comes as a thief in the night, he's saying he could come at any of these watches. రాత్రి వేళ దొంగ వచ్చినట్టుగా ఉండునని మరి అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి మాట. ఈ 4 రాత్రుల్లో ఏదో ఒకటై ఉండవచ్చు. So this whole passage is talking about times and seasons. కాబట్టి ఈ ప్యాసేజ్ అంతా కూడా కాలముల గురించి, సమయముల గురించి మాట్లాడుతున్నది. So if the day of the Lord comes as a thief in the night, ఒకవేళ ప్రభు దినం రాత్రి వేళ దొంగ వచ్చినట్లుగా ఉంటే, this is the day of the Lord, remember. అది ప్రభు యొక్క దినం అని మనం ఇందాక చెప్పుకున్నాం, శ్రమల కాలం. If the coming of the Lord is as a thief in the night, ఒకవేళ ప్రభు యొక్క దినము రాత్రి దొంగ వలె ఉన్నట్లయితే, this whole church age that we have here, ఇక్కడ ఉన్నటువంటి సంఘ కాలం అంతా కూడా is night time. ఇదంతా కూడా రాత్రి సమయము. You know what Jesus said to his disciples? తన శిష్యులతో ప్రభు ఏమని చెప్పాడు తెలుసా? Walk when you have the light. మరి మీరు వెలుగున్నప్పుడే నడుచుకొనుడి అని చెప్పాడు. Night is coming when no man will be able to work. రాత్రి వస్తుంది, అప్పుడు ఎవరు కూడా పని చేయలేరు. Jesus is the son of righteousness. యేసుక్రీస్తు ప్రభువారు మరి నీతి సూర్యుడు. When he came the first time, ఆయన మొదటిసారిగా భూమి మీదకి వచ్చినప్పుడు the sun was there. That means it was morning, daytime. మరి సూర్యుడు ఉన్నాడంటే అది పగలు కాలం. Once he went back to heaven, ఆయన ఎప్పుడైతే మరి పరలోకానికి ఆరోహణమయ్యాడో, these 2000 years are night time. నీతి సూర్యుడు భూమి మీద లేడు కాబట్టి అది ఏ కాలం? నీతి సూర్యుడు లేడు కాబట్టి రాత్రి కాలం. So he's saying he'll come as a thief in the night. అయితే వాక్యం అంటున్నది ఆయన రాత్రి వేళ దొంగ వచ్చినట్టుగా ఉండును అనంటే
But you don't know which watch of the night he's going to come. అయితే ఆయన రాత్రి ఏ జామున వస్తాడో తెలియదు. Look at John chapter 11 verse 9. యోహాను సువార్త 11వ అధ్యాయం 9వ వచనం దయచేసి చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 9వ వచనం. అందుకు యేసు, పగలు 12 గంటలున్నవి గనుక ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రుపడడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్రుపడునని చెప్పాను. So it's very clear that this age we are living in is night time. మనము జీవించేటువంటి ఈ యొక్క కాలం అంతా కూడా రాత్రి కాలం. The church is like the moon. సంఘము చంద్రుడిలాగా ఉన్నది. It takes the light of the sun and reflects it on the earth. మరి సూర్యుని యొక్క వెలుగు తీసుకొని భూమి మీద ప్రకాశిస్తున్నట్టుగా. We don't have light of our own like the moon doesn't have light of its own. మరి చంద్రుడికి తనకు తానుగా ఎలాగైతే వెలుగు కలిగి ఉండలేదో మనం కూడా మనముగా వెలుగు కలిగి ఉండలేం. We shine the light of Christ. మనం నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క వెలుగులో మనం ప్రకాశిస్తున్నాం. Now I know that this you must be thinking, what are you talking about? ఇవన్నీ పాస్టర్ గారు ఎందుకు చెప్తున్నాడని మీరు ఆలోచించవచ్చు. Let me show you very quickly before we close. మనం ముగించక ముందు మీకు కొన్ని విషయాలు అవగాహన చేస్తాను. If this is night time, ఒకవేళ ఈ సంఘకాలం అంతా రాత్రి కాలం అయితే then it has to be divided into 4 parts. ఈ సంఘకాలం అంతటిని 4 భాగాలుగా మనం విభజించాలి. Let's say the Lord was crucified somewhere between 31 to 35 AD. మరి బహుశా క్రీస్తు శకం 31-35 మధ్యలో యేసుక్రీస్తు ప్రభువు చనిపోయాడు అనుకుందాం. And rose up again. మరలా తిరిగి లేచాడు. Starting from here, you have to divide till the second coming of Christ the whole time into 4 watches. మరి ఇక్కడ నుండి యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడ వరకు మనం దానిని 4 భాగాలుగా మనం విభజించాలి. So from 31 AD క్రీస్తు శకం 31 నుండి to around 500 AD 500 క్రీస్తు శకం 500 సంవత్సరాల వరకు is the evening watch. అది ప్రొద్దుగురుకినటువంటి సమయం. From 500 క్రీస్తు శకం 500 నుండి to 1000 AD మరి 1000 సంవత్సరాల వరకు it would be midnight. మధ్యరాత్రి, అర్ధరాత్రి. And then from 1000 to 1500, మరి 1000 నుండి 1500 సంవత్సరాల వరకు. this is approximately, okay, I'm not saying exactly like this. సుషాయిగా నేను చెప్తున్నాను, ఖచ్చితంగా కాదు. 1500 would be around, క్రీస్తు శకం 1500 వరకు would be cock crowing. కోడి కూసేటువంటి రాత్రి. And then comes morning. ఆ తర్వాత తెల్లవారుజాము 1500 క్రీస్తు శకం 1500 నుండి till the second coming మరి క్రీస్తు రెండవ రాకడ వరకు will be the morning. అది తెల్లవారుజాము. Why? Because the Son of Righteousness is coming back. ఎందుకనగా నీతి సూర్యుడు తిరిగి రాబోతున్నాడు. So Jesus says, you don't know when the Lord is coming in these 4 watches. యేసుక్రీస్తు ప్రభువు అంటున్నారు, ఈ 4 రాత్రుల్లో యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు రాబోతున్నాడో మీకు తెలియదు. But shall I tell you something? అయితే మీకు విషయాన్ని చెప్పనా? We can know which watch of the night he's coming back. ఆయన ఈ 4 రాత్రుల్లో ఏ జామున వస్తాడో మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. Very simple, I've already told you. మరి చాలా సులభం, నేను ఇంతకు ముందే చెప్పాను. He's called the Son of Righteousness. ఆయన నీతి సూర్యుడు అని మనం మాట్లాడుకుంటాం. When does the sun come out? నీతి సూర్యుడు ఎప్పుడు వస్తాడండి? Does he come in the evening or midnight or cock crowing? ప్రొద్దుగురికి నాకు వస్తాడా, అర్ధరాత్రి వస్తాడా, కోడి కూసేటప్పుడు వస్తాడా, తెల్లవారుతున్నప్పుడు వస్తాడు. That means he's coming back in the morning. అనగా ఆయన తెల్లవారుతున్నప్పుడు వస్తాడు. So that means that narrows it down to about 500 years. అనగా 500 సంవత్సరాల సమయానికి అది మనకు తెలియజేస్తున్నది. Look at Matthew 14. మత్తయి సువార్త 14లోనికి ఒకసారి రండి. Look at verses 23 to 25. మత్తయి సువార్త 14వ అధ్యాయం 23 నుంచి 25 వరకు మనం చదువుదాం. ఆయన జనసమూహమును పంపివేసి ప్రార్థన చీటికి ఏకాంతముగా కొండెక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ ధోని దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. Okay, what is this a picture of? ఇక్కడ మనకేం కనబడుతున్నది? He sent the multitudes away and went up into a mountain to pray. ఆయన జనసమూహాలను పంపివేసి ప్రార్థన చేయుటకు కొండెక్కి వెళ్ళాడు. That's a reference to his ascension to heaven. అనగా అది దేనికి సూచనగా ఉన్నదంటే ఆయన పరలోకానికి ఆరోహణమైన దానికి సూచనగా ఉన్నది. And when evening was come, he was there alone. సాయంకాలం అయినప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నాడు. Remember, once he goes up,
evening begins and night begins. ఆయన పైకెత్తబడినప్పుడు సాయంకాలము రాత్రి ఆరంభమవుతున్నది. The first watch is the evening watch. అనగా మది ప్రొద్దుగుంకటం అంటే మొదటి జామ్, రాత్రి మొదటి జామ్. Now in verse 24 the ship was in the midst of the sea. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా ఉండగా 24వ వచనం. Who are in the ship? ఈ దోణిలో ఎవరున్నారు? Jewish యూదులు ఉన్నారు. Jewish disciples. మరి శిష్యులైనటువంటి యూదులు ఉన్నారు. What's happening to them? వారికి ఏం జరుగుతుంది? They are caught up in a storm. వారు తుఫానులో చిక్కుపడ్డారు. What is that a picture of? తుఫానులో చిక్కుపడటం దేనికి సూచనగా ఉన్నది? It's a reference to the tribulation. శ్రమల కాలానికి సూచనగా ఉన్నది. I hope you're able to follow me. అర్థమవుతుందని చెప్పేది. Now look at the next verse. ఆ తర్వాతి వచనం దయచేసి చూడండి. అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. When did he come to rescue the Jewish disciples? మరి యూదా శిష్యుల్ని, మరి యూదులైనటువంటి శిష్యుల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు వచ్చారు? రాత్రి 4వ జామున, అంటే తెల్లవారుచుండగా. The fourth watch. 4వ జామున. That's when he comes back. అప్పుడు ఆయన తిరిగి వస్తాడు. The fourth watch, remember, is from around 1500 till the second advent. 4వ జాము యొక్క సమయం ఏంటంటే క్రీస్తు 1500 నుండి క్రీస్తు రెండవ రాకడ వరకు. Remember, the church age is 2000 years according to the Bible. సంఘం యొక్క కాలము బైబిల్ ప్రకారంగా 2000 సంవత్సరాలను గుర్తుపెట్టుకోండి. If Jesus was crucified in 31 AD and rose up again, of course. ఒకవేళ క్రీస్తు 31లో ఆయన చనిపోయి తిరిగి లేచి ఉంటే, when will 2000 years be? మరి 2000 సంవత్సరాలు ఎక్కడికి ముగుస్తుంది? 2031కి. If Jesus was crucified and rose again in AD 35, క్రీస్తు 31లో ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచి ఉంటే సంఘం కాలం ఎంతని చెప్పుకున్నాం? 2000 సంవత్సరాలు. అంటే సంఘం యొక్క కాలం ఎప్పటి వరకు ఉంటుంది? 2031 వరకు. Now I know you're smart. You already made the calculations in your mind. మీరు ఆల్రెడీ మీ మైండ్ లో క్యాలిక్యులేషన్స్ వేసేసుకున్నారు. Right? So 7 to 10 years before that will be the rapture. మరి అక్కడ నుంచి 7 నుంచి బహుశా 10 సంవత్సరాల లోపు ఆ యొక్క క్రీస్తు సంఘం ఎత్తబడటం జరుగుతుంది. Now I know I've given you so much, you're not able to digest all of that. నేను చాలా విషయాలు చెప్పాను, బహుశా మీరు అరిగించుకోవటం, డైజెస్ట్ చేసుకోవటం చాలా కష్టమేమో. But let me just recap what I've said. నేను చెప్పిన వాటిని ఒక్కసారి మరలా తిరిగి జ్ఞాపకం చేస్తున్నాను. When Paul talks about the times and seasons, పౌలు కాలాలు సమయాల గురించి మాట్లాడుతున్నప్పుడు he's not saying we cannot know them. మనం వాటికి తెలుసుకోలేము అని పౌలు చెప్పట్లేదు. In fact, he's saying the opposite. ఆయన మరి ఆపోజిట్ గా చెప్తున్నాడు. He's saying the unsaved cannot know it. రక్షించబడని వారికి తెలియదు when the day of the Lord is going to come. ప్రభు దినం ఎప్పుడు వస్తుందో వారికి తెలియదు, మనకి తెలుసు అంటున్నాడు. But you are not in darkness. అయితే నీవు చీకటిలో లేవు. So you know when the day of the Lord is coming. మీకు తెలుసు ప్రభు యొక్క దినం ఎప్పుడు ఉంటుందో. So he says it comes as a thief in the night. ఏమంటున్నాడంటే రాత్రి వేళ దొంగ వచ్చినట్టుగా ప్రభు దినం ఉంటుంది. You must use your God-given minds, exercise them to understand what Paul is saying. దేవుడిచ్చిన జ్ఞానమును మనం ఉపయోగించుకొని పౌలు ఏం చెప్తున్నాడో మనం అవగాహన చేసుకోవాలి. He says he comes as a thief in the night. ఆయన రాత్రి వేళ దొంగ వచ్చినట్టుగా వస్తాడు. Night time is this whole 2000 years. మరి రాత్రి కాలం అంటే ఈ 2000 సంవత్సరాలంతా కూడా. So when is he going to come? ఆయన ఎప్పుడు రాబోతున్నాడు? You see, in 2000 years most of the time is over already. ఈ 2000 సంవత్సరాల్లో చాలా సమయం, అంటే ఆల్మోస్ట్ సమయం అయిపోయింది. We are living in the morning watch already. ఇప్పుడు తెల్లవారుజాములో మనం ఉన్నాం. Evening is over. ప్రొద్దుగుంకే సమయం అయిపోయింది. Midnight and అర్ధరాత్రి అయిపోయింది. కోడికూదే సమయం అయిపోయింది. You see, these 1000 years are known as the dark ages in history. చూడండి, ఈ 1000 సంవత్సరాల చరిత్రలో చీకటి యుగం అని పిలువబడుతుంది. From 500 to 1500. 500 నుండి 1000 సంవత్సరాల వరకు. Why did they call it? ఎందుకొరకు దాన్ని చీకటి కాలం అని పిలుస్తున్నారు? Christians don't call it the dark ages. క్రైస్తవులు దాన్ని చీకటి కాలం అని పిలవరు. The unsaved are calling it. రక్షించబడని వారు అంటూ ఉంటారు. You see how even these unsaved speak the truth sometimes? చూడండి,
రక్షించబడని వారు కూడా కొన్నిసార్లు సత్యం ఎలాగో పలుకుతున్నారో మనం అర్థం చేసుకోవాలి. The darkest time of the night is these two watches. మరి చాలా చీకటిగా ఉన్నటువంటి కాలాలు ఈ అర్ధరాత్రి తెల్లవారుజాము సమయాలు. Before the morning comes. తెల్లవారు రాకమునుపు. Dark ages. చీకటి కాలం. And then the morning started with the Reformation in 1500. ఆ తరువాత 1507లో మరి సంస్కరణ ద్వారా రిఫర్మేషన్ ద్వారా ఈ తెల్లవారుజాము ఆరంభమవుతుంది. Because the Bible came again to this world. ఎందుకనగా పరిశుద్ధ గ్రంథం మరలా వెలుగులోకి వచ్చింది. From 1500 to either AD 31 or 35 will be 500 years. మరి 1500 నుండి 2031 వరకు కూడా మరి ఇది తెల్లవారుజాము సమయం. And that would finish 2000 years. అలాగున ఈ 2000 సంవత్సరాల కాలం ముగించబడుతుంది. Jesus came in the fourth watch. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు వచ్చారు? తెల్లవారుజామున వచ్చాడు వారిని రక్షించడానికి. That's when he's coming back. ప్రభు కూడా ఆ సమయంలోనే రాబోతున్నాడు. So do you know the times and seasons? కాలములు సమయములు మనకు తెలుసా? Yes, we know. అవును, మనకు తెలుసు. The time is night time, but it's going to be the morning watch. అయితే ప్రభు వచ్చేటువంటి సమయం రాత్రి సమయమే. అయితే అది ఎప్పుడు అవుతుందనంటే తెల్లవారుజామున అవుతుంది. The last watch of the night. మరి రాత్రిలో తెల్లవారుజామున 4వ జాము. What about the seasons? అయితే మరి కాలముల సంగతి ఏంటి? We know it's the spring season. అది బహుశా మరి వసంతకాలం అయి ఉండవచ్చు. When the Passover and Pentecost are there. పస్కా పండుగ గాని పెంతెకోస్తు పండుగ దిన సమయంలోనే గాని. We know the times and seasons. మనకు కాలములు సమయములు తెలుసు. But what are we doing about it? అయితే మనం వాటిని తెలుసుకుని ఏం చేస్తున్నాం? Many Christians think they are very spiritual when they say, I don't want to know when the Lord is coming back. చాలా మంది ఇలా చెప్పడం ద్వారా ఆత్మీయులము అని చెప్పుకుంటుంటారు. ఆయన ఎప్పుడు వస్తున్నాడో ఏంటో తెలుసుకోవటం నా పని కాదు. Why not? ఎందుకు తెలుసుకోకూడదు? Doesn't the bride look for the bridegroom to come? పెళ్లి కుమార్తె తన పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో తెలుసుకోవాలని ఆశపడటం మంచిది కదా? So that she can be ready for him when he comes? తెలుసుకుంటే ఇంకా సిద్ధపాటు కలిగి ఉంటుంది కదా? If the Bible is giving us that information, పరిశుద్ధ గ్రంథము ఆయన ఎప్పుడు వస్తున్నాడో మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే, we should dig till we find it. మనం దాన్ని కనుగొనేంత వరకు మనం దాన్ని వెతకాలి. Christians don't like to do it, so they say, oh no, Jesus said nobody knows the day or the hour. క్రైస్తవులకు ఇష్టముండదని యేసు ప్రభువారు చెప్పారు, కాలాల సమయాలు తెలుసుకోవటం మీ పని కాదు, కాబట్టి అది నా పని కాదు అనుకుంటారు. You see, once you understand it correctly, దేవుని వాక్యాన్ని సరిగా నువ్వు అర్థం చేసుకున్నప్పుడు, you will see that's not what Jesus was talking about. యేసు ప్రభువారు చెప్పిన మాటకు అర్థం అది కాదని మనకు అర్థమవుతుంది. The reason why we speak about this is because this is a mystery. The times and seasons are a mystery. ఈ కాలములు సమయములు అనేటువంటివి కూడా ఒక మర్మము గనుక మనం వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నం We చేస్తాం. are talking about the mysteries of the rapture. మనము సంఘం పైకెత్తబడటాన్ని గురించిన మర్మాలను గురించి మాట్లాడుతున్నాం. One of those is timing. వాటిల్లో ఒకటి సమయము. But this is not a mystery anymore because the Bible clearly tells us that we can know the times and seasons. పరిశుద్ధ గ్రంథం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది దాన్ని తెలుసుకోవటం, కాబట్టి ఇప్పుడు అది మర్మముగా లేదు. But you see, I'm not giving you the day or the hour. అయితే తెలుసుకోవచ్చు టైం అని అంటే ఏ సంవత్సరమో ఏ డేటో ఏ వారమో నేను చెప్పట్లేదు. If I do that, you'll call me a false teacher. అది నేను చెప్పానంటే మీరు నన్ను కూడా ఏమంటారు, ఈయన అబద్ధ బోధకుడని ముద్రేస్తారు. Because if it doesn't come true, then I will be a false teacher. ఒకవేళ నేను చెప్పిన రోజున చెప్పిన గంటకి ప్రభు రాలేకపోతే ఖచ్చితంగా నేను ఏమవుతాను, అబద్ధ బోధకుడినే అవుతాను. But that doesn't stop me from digging to see if God will show it to me. ఒకవేళ అలా చెప్పటం నేను అబద్ధ బోధకుని అవుతానేమో అని అనుకొని ఆ సమయం గురించి డేట్ గురించి వెతకటం మాత్రం నేను ఆపను. I may not teach it to you, but I will search it in the Bible. బహుశా నేను మీకు బోధించకపోయినా వాక్యంలో నుండి ఆ ఖచ్చితమైన దినం ఏంటో సమయం ఏంటో తెలుసుకోవటానికి నేను ఇంకా లోతుకు వెతుకుతూనే ఉంటాను. I may be wrong, it's all right. బహుశా నేను పొరపాటుగా చెప్పవచ్చు, దాని పర్వాలేదు. But that's why I won't teach it to you. అందుకొరకే నేను మీకు ఆ ఖచ్చితమైన డేట్ ఏంటో మీకు చెప్పట్లేదు. But these things are very clear. అయితే ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. The times and seasons are very clear. కాలములు సమయములు చాలా స్పష్టంగా ఉన్నాయి. It'll be one of those feast days. బహుశా ఈ రెండు పండుగల్లో ఏదో ఒక పండుగ సందర్భంలో. Which day? I don't know. ఏ రోజో నాకు తెలియదు. What about the years? It'll be just as we have seen already. సంవత్సరాలు ఏ సంవత్సరం అయి ఉంటది, బహుశా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా.
Somewhere between 31 to 35 AD. బహుశా 2031 to 2035. 2031-35 మధ్యలో. Which one? I don't know. మరి ఏది పాస్టర్ గారు కరెక్ట్ గా ఏదని చెప్పండి అంటే నాకు తెలియదు అంటాను. Between those years sometime. ఆ సంవత్సరాల మధ్యలో. Because it has to be like that. ఎందుకంటే అది ఆ సంవత్సరాల్లో తప్పకుండా జరగవలసిందే. Why should it happen in those days? ఎందుకు ఆ సంవత్సరంలోనే జరగాలి? Because the Bible says this period before the second coming will be only 2000 years. మరి యేసుక్రీస్తు తిరిగి భూమి మీదకి రావడానికి మధ్య ఉన్నటువంటి కాలం కేవలం 2000 సంవత్సరాలు మాత్రమే. The Lord willing. ప్రభు చిత్తమైతే. I will show you some things in the next Bible study. నెక్స్ట్ బైబిల్ స్టడీలో కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. By which you will understand this even better. మరి దాని ద్వారా మీరు ఇంకా వీటిని స్పష్టంగా అర్థం చేసుకొనవచ్చు. But as of now, మరి ఇప్పటి వరకు నేర్చుకున్నట్టుగా let us study the Bible seriously, prayerfully. దేవుని వాక్యాన్ని ప్రార్థనా పూర్వకంగా మనం చదవటం అలవర్చుకుందాం. It is a treasure really. ఇది ఒక గొప్ప నిధి. The more you dig, the more treasure you find. ఎంత లోతుగా నువ్వు తవ్వుతావో అంత గొప్ప నిధిని దేవుని వాక్యంలో సంపాదించుకుంటావు. Let us pray. ప్రార్థన చేద్దాం.